చక్కగా ఈ మిత్రులందరినీ పిలుచుకుందాం. ముందుగా మన భాష తెలుగు కాబట్టి తెలుగు మ్యాగజైన్ ధ్యాన జగత్ నుంచి కేశవరాజు గారిని, తర్వాత ఇంగ్లీష్ సృజనా మేడంని, ఈ 2 పత్రికలకి ఎడిటర్గా పనిచేస్తున్న గ్రేట్ మాస్టర్ స్వర్ణలత మేడం గారిని, ధ్యాన కస్తూరి నుంచి లలిత గారిని, గోవిందరాజుల గారిని, అలాగే ధ్యాన తమిళ్ నుంచి రాణి గారిని, ధ్యాన మరాఠీ నుంచి చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి మొదటగా ధ్యాన జగత్ మ్యాగజైన్ దాని గురించి వివరవలసిందిగా కేశవరాజు గారిని కోరుకుంటున్నాం. అందరికీ ధ్యానాభివందనాలండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పత్రిజీ గారు 1991లో ప్రారంభిస్తే మనకంటూ ఒక మ్యాగజైన్ ఉండాలని అఫిషియల్గా 2001లో ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి తెలుగు మాసపత్రిక తీసుకురావడం జరిగింది. కాలక్రమంలో మరి రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత ఆనాటి ధ్యానాంధ్రప్రదేశే మరి ఇప్పుడు ధ్యాన జగత్తుగా తెలుగువారికి ఆత్మజ్ఞానాన్ని, సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి మరి పత్రికగా పిఎస్ఎస్ఎం ఆత్మవిజ్ఞాన మాసపత్రికగా ప్రతి చందాదారులకు పంపిస్తున్నాం. ప్రతి తెలుగింటికి ఈ మ్యాగజైన్ చేరాలి అన్నది పత్రిజీ ఆశయం, పత్రిజీ కళ. అందుకే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం 2019లో www.dhyanjagat.com ద్వారాగా మరి మనం డిజిటల్ కాపీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. విదేశాల్లో ఉండేవాళ్ళు ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే ఈమెయిల్ ద్వారా లాగిన్ అయినట్టయితే మరి 2020 నుంచి కూడా మ్యాగజైన్లు ఎన్నిసార్లు అయినా సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్ మరియు టీవీలలో కూడా చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. పత్రిజీ ఒక కరపత్రంతో ప్రారంభించినటువంటి ఈ మూమెంట్ తర్వాత మరి మనకు మ్యాగజైన్ ద్వారాగా ఎన్నెన్నో శీర్షికలు, పత్రిజీ మెయిన్ మెసేజ్, అదేవిధంగా వంటలకు సాత్విక వంటల గురించి మరి ఎంతో పద వినోదం ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలని, ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల సందేశాలని, అనేక కార్యక్రమాల యొక్క విశ్లేషణను కూడా అందులో అందిస్తున్నాం. ప్రతి తెలుగింటికి ఈ మ్యాగజైన్ చేరాలి అన్నది మరి పత్రిజీ ఆశయం ప్రకారం చాలామంది చందాదారులు అయ్యారు. ఇంకావాలి మరి ఇప్పుడు మ్యాగజైన్ పోస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. మ్యాగజైన్ పోస్ట్ ద్వారాగా ఇక మీదట ఇక్కడి నుంచి ఆర్టికల్ అంటే మ్యాగజైన్ డిస్పాచ్ అయిన వెంటనే ఆర్టికల్ డిస్పాచ్డ్ అని మీకు మెసేజ్ వస్తుంది. మీ సెల్కి మీకు ఒక బార్కోడ్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా మీరు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇంట్లో ఇచ్చిన వెంటనే ఆర్టికల్ డెలివర్డ్ అని మెసేజ్ వస్తుంది. తద్వారా మీకు ఎలాంటి అభ్యంతరం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ప్రతి నెల ఈ యొక్క ధ్యాన జగత్ మాసపత్రిక మీ ఇంటికి చేరుతుంది. మీరు చదివిన తర్వాత ఆ మ్యాగజైన్ని ఏ ఒక్క దీంట్లోనూ పడేయకుండా మళ్ళీ జాగ్రత్త పరుచుకొని వచ్చే నెల పత్రిక వరకు ఉంచుకొని మీ టీపా పైన పెట్టినట్టయితే వచ్చినటువంటి బంధువులు, ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చిన వెంటనే అది చూసిన వెంటనే ఆ పేజీని తిప్పిన వెంటనే ఏదో ఒక ఆర్టికల్, ఏదో ఒక పేజీ, ఏదో ఒక పేరా వాళ్ళని మార్చగలుగుతుంది. ఖమ్మం మాస్టర్ ఒక ఆమె అన్నారు, మన ఇంటి ముందర బెంచ్ కార్ ఉండేదానికంటే మన ఇంటి టీపా పైన మ్యాగజైన్ ఉండాలని. పత్రిజీ అన్నారు ఇంకొంచెం వివరంగా చెప్పమని. ఆ పత్రిక చదివిన తర్వాత నేను భద్రపరుచుకొని లైబ్రరీలో పెట్టుకొని ఎప్పుడు చదివినా నాకు కొత్తదనంగా ఉంటుందన్నారు. అందుకే మేము ఆ పత్రికలంతా భద్రపరిచి ఆ యొక్క పిరమిడ్కి ఎదురుగా, శివ స్టాచ్యూకి ఎదురుగా ధ్యాన జగత్ స్టాల్ ఉంది. అక్కడికి వచ్చినట్లయితే మీకు ఒక్కొక్క 1 year మ్యాగజైన్స్ బండల్ చేసి భద్రపరిచి ఉన్నాం. మీరు తీసుకెళ్ళి మీ లైబ్రరీలో పెట్టి చదువుకోవచ్చు. ఇందాక మేడం కూడా చెప్పారు 18 ఆదర్శ సూత్రాలని మనం ఎప్పుడూ లేనప్పుడు మూమెంటే ప్రారంభంలో 18 ఆదర్శ సూత్రాలు తయారు చేశారు పత్రిజీ గారు. దాని తర్వాత ఆ మూమెంట్ బాగా ఎదిగిన తర్వాత మరి పిరమిడ్ మాస్టర్ల యొక్క వ్యక్తిగత సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆదర్శ సూత్రాలను పాటించాలి, వ్యక్తిగత సూచనలు పాటించాలి, మన జీవితం ధన్యం చేసుకోవాలి. అదేవిధంగా మనం వచ్చింది ఈ భూమండలానికి మరి భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం కోసమే. ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలంటే ధ్యానంతో పాటుగా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం పత్రిజీ చెప్పారు, అది ఆచరిద్దాం. మనమంతా కూడా ధ్యాన యోగులుగా తయారయ్యాం. ఈ భూమండలంతా మార్చడం కోసం ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారాగా ఒక స్పిరిచువల్ సోల్జర్స్ లాగా, ఆధ్యాత్మిక సైనికులాగా మనం తయారై ఈ భూమండలం అంతా ధ్యాన జగత్, శాకాహార జగత్,
పిరమిడ్ జగత్ అహింసా జగత్ సాధించే తీరుదాం. జాందేర్ స్టాల్ పిరమిడ్కి ఎదురుగా శివ స్టాచ్యూకి ఎదురుగా జాందేర్ స్టాల్ ఉంది, అక్కడికి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి పుస్తకాలు చదివి ఎంతోమంది మారారండి, ఎంతోమంది అనుభవాలు ఉన్నాయి. ప్రతి మ్యాగజైన్లోనూ ఏ భాషలో కావాలన్నా ఆ భాషలో మ్యాగజైన్స్ కొనుక్కొని ఆత్మపరంగా మనం ఎదగటానికి ఇది ఒక గొప్ప అవకాశంగా తీసుకుందాం. మరి తర్వాత ఇంగ్లీష్ స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్, మరి ఆ పత్రిక గురించి వివరించవలసిందిగా సృజన మేడంని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సృజన వేణుగోపాల్ రెడ్డి, మేనేజింగ్ ఎడిటర్ ఇన్ యూఎస్ స్పిరిచువల్ ఇండియా అండ్ యూఎస్ స్పిరిచువల్ సైన్స్. సో పిఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఇంగ్లీష్ మ్యాగజైన్ న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా అండ్ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్. గత 22 సంవత్సరాలుగా ఇంగ్లీష్లో ఈ యొక్క మ్యాగజైన్ అనేది ప్రచురింపబడుతుంది. స్పిరిచువల్ ఇండియాలో ఇండియాలో ఉన్నటువంటి అందరి గురూస్, వాళ్ళందరూ గురువుగారులు మనకు అందించినటువంటి వాళ్ళ సందేశాలు అండ్ వాళ్ళు ఏ విధంగా ఎన్లైట్ అయినారు, వాళ్ళ యొక్క ఆత్మ పురోగతి ఏ విధంగా జరిగింది అనేది అంతా కూడా ఈ యొక్క స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్లో ఉంటుంది. స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్లో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత అనేది సైన్స్తో ముడిపడి ఏ విధంగా వర్క్ అవుతుంది, మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి ఆధునిక శాస్త్రం ద్వారా, సైన్స్ ద్వారా మనం ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాము, ఆ శాస్త్రవేత్తలు పరిశోధించి అది మన యొక్క స్పిరిచువాలిటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలన్నీ కూడా న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్లో ఉంటుంది. ఈ సభాముఖంగా అందరికీ కూడా ఫస్ట్ నాకు ఈ యొక్క న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియాకి, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్కి సపోర్ట్ చేసినటువంటి అందరి పిరమిడ్ మాస్టర్స్కి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. సబ్ నార్త్ ఇండియన్ మాస్టర్స్ को मेरा बहुत 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 धन्यवाद from New Age Spiritual India and New Age Spiritual Science and simultaneously all the PSSM Global Masters కి కూడా చాలా థ్యాంక్ యూ. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. నేను యాక్చువల్గా పత్రి సార్ చెప్పినటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ మూడిట్లో ధ్యాన జగత్ అనేది ఉండింది. ఇది అంతా కూడా పిఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి వర్క్స్ అన్నీ కూడా పత్రి సారు కొన్ని సంవత్సరాల క్రితమే ప్రణాళికాబద్ధంగా మాత్రమే అన్నీ జరుగుతున్నాయి అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చూడండి, దిస్ ఈజ్ ద రైట్ టైమ్. అందుకని ఈ యొక్క ఇంగ్లీష్ మ్యాగజైన్ని సార్ అప్పుడే స్థాపించేసి అప్పటి నుంచి ఆ ధ్యాన జగత్ ఏదైతే వెళ్తుందో, ఎందుకు చెప్తున్నానంటే మన ఇక్కడ ఉన్నటువంటి అందరి పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్, అంటే వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వివిధ కంట్రీలలో స్థిరపడారా లేదా? సో మరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంగ్లీష్ మ్యాగజైన్ని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం డిజిటలైజ్ చేశాము, న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అనేది. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని అందరూ కూడా ఈ యొక్క మ్యాగజైన్స్ ద్వారా ప్రపంచమంతా కూడా కనెక్ట్ అవుతున్నారు. మరి పత్రి సార్ చెప్పినటువంటి ధ్యాన జగత్ అనేది విస్తృతంగా ప్రచారం అవుతుందా లేదా? అందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని చెప్పడానికి నేను ఎలాంటి సందేహం లేదు. న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా అండ్ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్. ఇంకొక విషయం చెప్తానండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళలో కూడా స్త్రీతత్వం అండ్ పురుషతత్వం అనేది ఉంటుంది. సార్ చెప్పినట్టు మహిళ, ఓకేనా, మహిళా చైతన్య శక్తి అంటే ఇక్కడున్న అందరము కూడా అందరూ కూడా చూడండి, మ్యాగజైన్స్ ఈ యొక్క స్త్రీ చైతన్య శక్తి ద్వారా ముందుకు వెళ్తుంది. విత్ ద హెల్పింగ్ ఆఫ్ అందరూ మాస్టర్స్ ద్వారా వాళ్ళందరూ మా ముందర ఉండి ఇంత అద్భుతంగా మమ్మల్ని నడిపిస్తున్నారు. మరి అమ్మలందరికీ కూడా ఒక రిక్వెస్ట్, మరి మీరందరూ కూడా మాతో పాటు కలిసి నడవాలి కదా. ఇది మనమే పిఎస్ఎస్ఎం ప్రతి ఒక్క కొత్త విషయాన్ని యాక్సెప్ట్ చేయడంలో, ప్రతిదీ నేర్చుకునే దాంట్లో, చేంజ్ని యాక్సెప్ట్ చేయడంలో ముందుంటుంది మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ కూడా. అందుకని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం అందరం కలిసి ఈ మ్యాగజైన్స్ని ముందుకు తీసుకెళ్దాము. అండ్ ఏ విధంగా ఈ మ్యాగజైన్స్ని చదువుకొని ఆ యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్దాం. అండ్ ఇప్పుడు న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అనేది డిజిటలైజ్డ్ కూడా అయ్యింది అండ్ అన్ని సోషల్ మీడియాస్లో కూడా వస్తుంది. సో మనం అందరం కలిసి కూడా మ్యాగజైన్స్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో ముందుకు నడుద్దాం. అండ్ దయచేసి ఇంగ్లీష్ అని అనకండి, ఎందుకంటే మన ఇంట్లో పిల్లలందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మనం కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా మురిసిపోతాం. మరి అట్లాంటప్పుడు ఈ మ్యాగజైన్ని వాళ్ళ ద్వారా చదివించుకుంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ వస్తుంది, మనం కూడా ఆ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్గా ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి. నాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చింది. భీమవరం దగ్గర ఉన్నటువంటి ఒక ఊరు నుంచి ఒక మేడం నాకు కాల్ చేసింది. తనది చాలా పల్లెటూరు.
తను యాక్చువల్గా మన మ్యాగజైన్స్ గురించి చూసి వాళ్ళ పిల్లలతో ఎప్పటి నుంచో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటుందట. అప్పుడు తను ఏం చెప్పారంటే, మేడం మీరు చెప్పినటువంటి నేను మీ మాటలు విని స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ అనేది ఉంది కదా, న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ అనేది, సో నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మ్యాగజైన్ ద్వారా నేర్చుకుంటాను మేడం, మ్యాగజైన్ చదివి నేర్చుకొని నా పిల్లలకి ఛాలెంజ్ నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పింది. మరి ఎంత గొప్ప విషయం చూడండి, అంటే ఆలోచన అనేది ఎంత గొప్పగా ఉంది. సో ఈ విధంగా అందరం కూడా ఒకసారి దయచేసి మ్యాగజైన్ని చూడండి, చదవండి. ప్లీజ్ రీడ్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ న్యూ ఇయర్ 2026లో వీ ఆల్ ఆర్ కమింగ్ విత్ ద న్యూ టీమ్. శ్రీనివాస్ రెడ్డి గారు, స్వర్ణలత మేడం, పివి శర్మ గారు అండ్ మైసెల్ఫ్ సృజన వేణుగోపాల్ రెడ్డి, ఇంకా చాలామంది అందరూ గ్లోబల్ మాస్టర్స్ అందరికీ కూడా ఉన్నారు. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. A new spiritual India team, thank you so much, and we will come up with the best. We are giving the spiritual light to the 2026. Thank you so much. And ఒక్క నిమిషం మా టీమ్మేట్ అయినటువంటి ఆ మేడం గారు మాట్లాడతారు, స్వర్ణలత మేడం. ఒక మ్యాగజైన్కి వర్క్ చేయడమే కష్టం అండి, కానీ స్వర్ణలత మేడం ధ్యాన జగత్ కోసం, స్పిరిచువల్ ఇండియా కోసం వర్క్ చేస్తున్నారు. మరి ఆ 2 పత్రికల గురించి మాట్లాడవలసిందిగా. నమస్కారం అండి. నిజానికి 2 పత్రికలని కాదు, ఏ పత్రిక అయినా సరే, ఏ భాషలో వచ్చిన పుస్తకమైనా సరే, అది మనకు ఒక నిశ్శబ్ద సహచరుడు. మనతో పాటు ఆ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త లేకపోతే ఆ యోగి మనతో కలిసి ప్రయాణం చేస్తారు. వాళ్ళ జీవిత అనుభవాలన్నిటినీ మనతో పంచుకుంటారు. వాళ్ళు మనతో ఉండడం అనేది వాళ్ళ తాలూకు శక్తిని, జ్ఞానాన్ని మనకు అందించడం అన్నమాట. ఏ భాషలో వచ్చిన ఆధ్యాత్మిక మాసపత్రికనైనా సరే మనం తప్పనిసరిగా మనం చదువుతూ మన ఇంట్లో ఉంచుకుంటే ఏం జరుగుతుందంటే, మనం అనేక ప్రదేశాలు సందర్శించి ఆ యోగుల్ని, ఋషుల్ని చేరలేం. కానీ వాళ్ళ సహచర్యం మనతో ఉంటుంది, ఆ పుస్తకం మనతో ఉన్నట్లయితే. అందుకని మనకి, మన కోసం వచ్చిన వాళ్ళకి అది ఎంతో ఉపయోగకరం. దయచేసి ఏ భాషలో మ్యాగజైన్ అయినా సరే తప్పనిసరిగా కొని ఇంట్లో పెట్టుకుందాం. మనం ఒకసారి ఎక్కడో చదివి వదిలేసేయడం కాదు. మన దగ్గర ఉన్నట్లయితే ఆ ఋషుల తాలూకు, ఆ శాస్త్రవేత్తల తాలూకు శక్తి, సామర్థ్యం, జ్ఞానం మనతో నిరంతరం ప్రయాణిస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ వైబ్రేషన్ మనని చుట్టి ఉంటుంది. కాబట్టి మన పుస్తకాల్ని తప్పనిసరిగా చదువుదాం. థ్యాంక్ యూ. అలాగే ధ్యాన కస్తూరి కన్నడలో ఎంతో అద్భుతంగా వస్తుందండి. ఆ పత్రిక గురించి కూడా వివరవలసిందిగా లలిత గారిని. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟಿ ಮೂವ್ಮೆಂಟ್ನಲ್ಲಿ ಪತ್ರಿಜಿ ಅವರು ಮುಖ್ಯವಾಗಿ 3 ವಿಷಯಗಳಿಗೆ ಆದ್ಯತೆ ಕೊಡ್ತಾರೆ. ಅದರಲ್ಲಿ ಧ್ಯಾನ, ಸ್ವಾಧ್ಯಾಯ, ಸಜ್ಜನ ಸಾಂಗತ್ಯ. ಸ್ವಾಧ್ಯಾಯದಲ್ಲಿ ಈಗಿದ್ದಂತೆ ಮೊದಲು ಮೀಡಿಯಾಗಳು, ಡಿಜಿಟಲ್ ಮೀಡಿಯಾ ಇರಲಿಲ್ಲ. ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಸ್ವಾಧ್ಯಾಯದಿಂದ ಸಾಕಷ್ಟು ಕಲಿಬೇಕು ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕೆ ಪತ್ರಿಜಿ ಅವರು ಎಲ್ಲ ಭಾಷೆಗಳಲ್ಲೂ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಮಾಸಪತ್ರಿಕೆಯನ್ನು ಆರಂಭಿಸಿದರು. 2006ರಲ್ಲಿ ಧ್ಯಾನ ಕರ್ನಾಟಕ ಅನ್ನೋ ಮಾಸಪತ್ರಿಕೆ ಆರಂಭಿಸಿದರು. ತದನಂತರದಲ್ಲಿ ಅದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯಾಗಿ ಈಗ ಕನ್ನಡಿಗರ ಮನೆಯಲ್ಲಿ ಸೇರ್ತಾ ಇದೆ. ಮತ್ತು PSSMನ ಎಲ್ಲ ವಿಚಾರಗಳನ್ನು, ಪತ್ರಿಜಿಯವರ ಪ್ರಬೋಧನೆಗಳು, ಪತ್ರಿಜಿಯವರ ವಿಷಯಗಳನ್ನು ಕನ್ನಡಕ್ಕೆ ಅನುವಾದಿಸಿ, ಜೊತೆಗೆ ನ್ಯೂ ಏಜ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಮಾಸ್ಟರ್ಗಳವರ ವಿಚಾರಗಳನ್ನು, ಆಧ್ಯಾತ್ಮಿಕ ರಸಪ್ರಶ್ನೆ, ಮೌನ, ಸಸ್ಯಾಹಾರದ ಮಹತ್ವ, ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಧ್ಯಾನದ ಅವಶ್ಯಕತೆ, ಹೀಗೆ ಹಲವಾರು ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಷಯಗಳನ್ನು ಪ್ರತಿಯೊಬ್ಬ ಕನ್ನಡಿಗರ ಮನೆಗಳಿಗೆ ಮುಟ್ಟಿಸ್ತಾ ಇರೋದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ. ನಿರಂತರವಾಗಿ ಒಂದು ಪತ್ರಿಕೆ ಅಂದರೆ ಅದರಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಪರಿಶ್ರಮ ಇರುತ್ತೆ. ಇಷ್ಟು ವರ್ಷಗಳವರೆಗೆ ನಿರಂತರವಾಗಿ ಅದು ಕರೋನಾ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಯಾವುದೇ ಕಾರಣದಲ್ಲಿ ಎಂತಹ ಸಂಕಷ್ಟದಲ್ಲೂ ನಿಲ್ಲದೆ ಪ್ರತಿ ಚಂದಾದಾರರ ಮನೆಗೆ ತಲುಪ್ತಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜ್ಞಾನವನ್ನು ಕೊಡ್ತಾ ಇದೆ. ಪತ್ರಿಜಿ ಅವರು ಮಹಾನ್ ಸ್ವಾಧ್ಯಾಯ ಯೋಗಿ. 1,00,000 ಪುಸ್ತಕಗಳನ್ನು ಓದಿದ ಅವರು ಸ್ವಾಧ್ಯಾಯಕ್ಕೆ ಅತ್ಯಂತ ದೊಡ್ಡ ಸ್ಥಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಯಾಕಂದರೆ ಧ್ಯಾನ ಎಷ್ಟು ಮುಖ್ಯವೋ ಸ್ವಾಧ್ಯಾಯ ಅಷ್ಟೇ ಮುಖ್ಯ. ಇನ್ನೂ ಒಂದು ಹೆಜ್ಜೆ ಮುಂದೆ ಹೋಗಿ ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಂದರೆ, ಧ್ಯಾನಕ್ಕಿಂತ ಸ್ವಾಧ್ಯಾಯ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಮುಖ್ಯ ಅಂತೇಳಿ. ಯಾಕೆಂದರೆ ಸ್ವತಃ ಪತ್ರಿಜಿ ಅವರು ತಾವು ವಾಕಿನ್ ಅಂತ ಗೊತ್ತಾಗಿದ್ದೇ ಸ್ಟ್ರೇಂಜರ್ಸ್ ಅಮಾಂಗ್ ಅಸ್ ಅಂತ ಪುಸ್ತಕ ಓದಿದ ಮೇಲೆ, ಪಿರಮಿಡ್ ಶಕ್ತಿ ಗೊತ್ತಾಗಿದ್ದೇ ಬಿಲ್ಶುಲ್ ಮತ್ತು ಲೆಟ್ ಪಿಟೆಟ್ ಅವರ ದ ಸೀಕ್ರೆಟ್ ಪಿರಮಿಡ್ಸ್ ಈಜಿಪ್ಟ್ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಂಡಾಗ ಅವರು ಪಿರಮಿಡ್ಗಳನ್ನು ಇದಕ್ಕೆ ಅಳವಡಿಸಿದರು. ಹಾಗೆ ನಾವು ಕೂಡ ನಮಗೆ ಅವ್ರು ಇನ್ನೊಂದು U4 ಅವರು ಓದಿದ ಮೇಲೆ ಅವರಿಗೆ ಬಹಳಷ್ಟು ಸಂಶಯಗಳು ಪರಿಹಾರ ಆದವು. ಅದಕ್ಕೆ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, ಸ್ವಾಧ್ಯಾಯ ಭಾಳ ಮುಖ್ಯ, ಎಲ್ಲರೂ ಪುಸ್ತಕಗಳನ್ನು ಓದಬೇಕು. ಕೇವಲ ಭಾರತೀಯ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಚಿಂತಕರು ಮಾತ್ರವಲ್ಲದೆ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೈಂಟಿಸ್ಟ್ಗಳ ಎಲ್ಲರ ಪುಸ್ತಕಗಳನ್ನು ಓದಬೇಕು. ಆ ಕಾರಣಕ್ಕೆ ಎಲ್ಲರನ್ನು ಪರಿಚಯಿಸೋದಕ್ಕಾಗಿ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಮಾಸಪತ್ರಿಕೆ ಇರುವಂಥದ್ದು.
ಎಲ್ಲ ಕನ್ನಡಿಗರಲ್ಲಿ ಒಂದೇ ಮನವಿ, ನಾವು ಯಾವುದ್ಯಾವುದಕ್ಕೂ ದುಡ್ಡನ್ನು ಖರ್ಚು ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ, ಆದರೆ ಮಾಸಪತ್ರಿಕೆ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿದ್ದರೆ ಪತ್ರಿ ಸರ್ ಹೇಳ್ತಿದ್ರು ನನ್ನ ಮಾನಸ ಪುತ್ರಿಕಾ ಅಂತೇಳಿ ಧ್ಯಾನ ಜಗತ್, ಆದರೆ ಎಲ್ಲ ಮಾಸಪತ್ರಿಕೆಗಳು ಅವರ ಮಾನಸ ಪುತ್ರಿಕನೇ. ಆದ್ದರಿಂದ ನಾವು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಇದ್ದರೆ ಅದರ ಪರಿಮಳ, ಧ್ಯಾನದ ಪರಿಮಳ ಇರುತ್ತೆ. ತಾವೇನಾದರೂ ಯಾರಿಗಾದರೂ ಗಿಫ್ಟ್ ಕೊಡಬೇಕು ಅಂದರೆ, ನಾನು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಯಾರೇ ಬಂದರೆ ಅತಿಥಿಗಳು ಬಂದರೆ ಅವ್ರಿಗೆ ಹೋಗುವಾಗ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯನ್ನು ಕೈಯಲ್ಲಿ ಕೊಟ್ಟು ಕಳಿಸ್ತೀನಿ. ಮದುವೆಗೆ ಮತ್ತು ಯಾವುದೇ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗಾದರೆ ನಾನು ಯಾವುದೇ ಬಟ್ಟೆ ಅವೆಲ್ಲ ಕೊಡೋಂಗಿಲ್ಲ, ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಚಂದಾದಾರಿಕೆ ಮಾಡಿಸಿ ಅವರಿಗೆ ರಿಸಿಪ್ಟ್ ಕೊಟ್ಟುಬಿಡ್ತೀನಿ ಅಷ್ಟೇ. ಆದ್ದರಿಂದ ದಯವಿಟ್ಟು ಓದಿಸಬೇಕು, ಎಲ್ಲರೂ ಓದ್ತಕ್ಕಂಥ ಮಾಸಪತ್ರಿಕೆ. ಇದೀಗ ಅದು PMC ಕನ್ನಡದ ವತಿಯಿಂದ ಪ್ರಕಟಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದು ರಿಜಿಸ್ಟರ್ ಪೋಸ್ಟ್ನಲ್ಲಿ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬರುತ್ತೆ. 650 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟರೆ 1 ವರ್ಷ. ಇದೇ ಸಭಾಂಗಣದ ಶಕ್ತಿ ಸ್ಥಲ್ ಪಕ್ಕದಲ್ಲಿ, ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಪಕ್ಕದಲ್ಲಿನೇ ಸ್ಟಾಲ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಸ್ಟಾಲ್ ಇದೆ. ತಾವು ಬಂದು ಚಂದಾದಾರರಾಗ್ರಿ. ದಯವಿಟ್ಟು ತಮ್ಮ ರಿಲೇಷನ್ಸ್ಗೆ ಏನಾದರೂ ಬಂಧುಗಳಿಗೆ ನೀವು ಗಿಫ್ಟ್ ಕೊಡಬೇಕು ಅನ್ನೋದಾದರೆ ಯಾವುದೋ ಒಂದು ಪುಸ್ತಕಗಳನ್ನು ಕೊಡದೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಕೊಟ್ಟರೆ ಪ್ರತಿ ತಿಂಗಳ ಅವ್ರ ಮನೆಗೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ತಲುಪೋದ್ರಿಂದ ಮತ್ತೆ ಮತ್ತೆ ಅವರಿಗೆ ಧ್ಯಾನವನ್ನು ಅವರಿಗೆ ನೆನಪಿಸುತ್ತೆ, ಜೊತೆಗೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಷಯಗಳನ್ನು ಒಂದಲ್ಲ ಒಂದು ರೀತಿಯಿಂದ ತಿಳಿಸುತ್ತೆ. ಆದ್ದರಿಂದ ಈ ಪತ್ರಿಕೆ ನಾವು ಓದಿದ್ದಲ್ಲದೆ ಬೇರೆಯವರಿಗೂ ಕೊಡಬೇಕು, ಅವರಿಗೂ ಕೂಡ ಆ ಧ್ಯಾನವನ್ನು ಹಂಚಿದಂತಾಗುತ್ತೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಈ ಪತ್ರಿಕೆಯನ್ನು ಓದಲೇಬೇಕು ಮತ್ತು ಪ್ರಪಂಚದಾದ್ಯಂತ ಇರುವ ಎಲ್ಲ ಕನ್ನಡಿಗರ ಮನೆಯಲ್ಲಿ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಬೆಳಗಬೇಕು. అందుకే మీ ఎందుకు ధ్యాన జగత్ ఆంధ్ర వాళ్ళు కూడా మీ రిలేషన్స్ కర్ణాటకలో ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ కన్నడ వాళ్ళకి ధ్యాన కస్తూరి చదవాలని చెప్తూ ఇలాంటి అవకాశం ఇచ్చిన వేదికకు నేను కృతజ్ఞత చెప్తూ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಗೆ ಪ್ರಧಾನ ಲೇಖಕರಾಗಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸುತ್ತಿರುವ ಡಾಕ್ಟರ್ ಗೋವಿಂದ ರಾಜು ಅವರು ಈ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಕುರಿತಾಗಿ ಒಂದಷ್ಟು ಮಾತುಗಳನ್ನು ಆಡಬೇಕಾಗಿ ಅವರಲ್ಲಿ ವಿನಂತಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಆತ್ಮಜ್ಞಾನ, ಬ್ರಹ್ಮಜ್ಞಾನ ಎಂಬತಕ್ಕಂಥ ಅಪಾರ ವಿದ್ಯೆಯ ಒಂದು ರಹಸ್ಯವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಈ ಒಂದು ವಿದ್ಯೆಯನ್ನು ಜನಸಾಮಾನ್ಯರಿಗೆ ಬೋಧಿಸಿ ಇಡೀ ಮಾನವ ಕುಲ ಧ್ಯಾನಿಗಳಾಗಬೇಕು ಮತ್ತು ಯೋಗಿಗಳಾಗಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಸಂಕಲ್ಪವನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು 1999ರಲ್ಲಿ PSSM ಅನ್ನು ಕಟ್ಟಿ 40 ವರ್ಷಗಳ ಕಾಲ ದೇಶ ವಿದೇಶಗಳಲ್ಲಿ ಈ ಧ್ಯಾನವನ್ನು ಹಂಚಿ ಇಡೀ ಮಾನವ ಜನಾಂಗವನ್ನು ಯೋಗಿಗಳನ್ನಾಗಿ ಮಾಡಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಮಹಾನ್ ಯೋಗಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಧ್ಯಾನಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪಿತಾಮಹ ಪತ್ರಿಜಿಯವರಿಗೆ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯೋದ್ರ ಮೂಲಕ ಮೊದಲನೇದಾಗಿ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸೋಣ. ಹಾಗೂ ಸ್ವರ್ಣಮಾಲಾ ಅಮ್ಮನವರು ಸಹ ಅವರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸೋಣ. ಮತ್ತು ಈ ಒಂದು ಕೈಲಾಸಪುರಿಯಲ್ಲಿ PSSM ಸೊಸೈಟಿ ಏನಿದೆ ಹೈದರಾಬಾದು, ಪ್ರತಿ ವರ್ಷವೂ ಸಹ ಅದ್ಭುತವಾಗಿ ಈ ಪತ್ರಿಜಿಯ ಮಹಾದಾನ ಯಾಗ 4ನೇ ಯಾಗವನ್ನು ಅದ್ಭುತವಾಗಿ ಆರ್ಗನೈಸ್ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಟ್ರಸ್ಟಿಗಳಿಗೂ ಮತ್ತು ಎಲ್ಲ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ಗಳಿಗೂ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತೀನಿ. ಹಾಗೂ ಪತ್ರಿಜಿ ಅವರು ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ತಾರೆ, ಸಜ್ಜನ ಸಾಂಗಿತ್ಯ ಮತ್ತು ಸ್ವಾಧ್ಯಾಯ ಏನಿದೆ ಇವು ಎರಡೂ ಸಹ ನಾವು ಮಾಡಿದ್ದೇ ಆದರೆ ಮನುಷ್ಯನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ರಾಕ್ಷಸತ್ವ ಏನಿದೆ ಅದು ಹೋಗಿ ದೈವತ್ವದ ಗುಣ ಬಂದು ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಸಹ ದೇವರಾಗೋದಕ್ಕೆ ಸಾಧ್ಯತೆ ಇದೆ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಮಾತನ್ನು ಪತ್ರಿಜಿ ಅವರು ಹೇಳ್ತಾರೆ. ಅಂತಹ ಒಂದು ದೃಷ್ಟಿಯಿಂದ ಪತ್ರಿಜಿ ಅವರು ಎಲ್ಲ ಭಾಷೆಗಳಲ್ಲೂ ಈ ಒಂದು ಮ್ಯಾಗಝೈನ್ಗಳನ್ನು ತಂದಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಮೊದಲನೇದಾಗಿ ಮತ್ತೊಮ್ಮೆ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ, ಈ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯಲ್ಲಿ ಏನಿದೆಯಾ ಅಂತ ಅಂದರೆ ಪತ್ರಿಜಿ ಹೇಳ್ತಕ್ಕಂಥ 3 ಸಂಬೋಧನೆಗಳೇನಿದೆ, ಆತ್ಮೀಯ ಮಿತ್ರರೇ ಮತ್ತು ಆತ್ಮೀಯ ಮಾಸ್ಟರೇ ಮತ್ತು ಆತ್ಮೀಯ ದೇವರುಗಳೇ ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನು ನೀವು ಒಂದು ಮಿತ್ರತ್ವ ಆಗ್ತಕ್ಕಂಥ ಒಂದು ಸಂದೇಶಗಳನ್ನು ಈ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಒಳಗೊಂಡಿದೆ. ಮತ್ತು ನೀವು ಏನು ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳೇನಿದೆ, ನಾವು ಮಾಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಕೆಲಸ ಏನಿದೆ, ನಾವು ಮಾತಾಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಮಾತು ಏನಿದೆ, ಅವುಗಳನ್ನು ಒಂದು ನಿಯಮಬದ್ಧವಾಗಿ ಮತ್ತು ಪವಿತ್ರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಮಾತಾಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಶಕ್ತಿಯನ್ನು ಕೊಡ್ತಕ್ಕಂಥ ಪತ್ರಿಜಿಯ ಸಂದೇಶಗಳು ಈ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯಲ್ಲಿ ಅಡಗಿದೆ. ಮತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಒಂದು ರಾಕ್ಷಸತ್ವದ ಗುಣಗಳನ್ನು ಹೋಗಲಾಡಿಸ್ಕೊಂಡು ದೈವತ್ವದ ಒಂದು ಗುಣಗಳನ್ನು ಬೆಳೆಸ್ಕೊಂಡು ನಾವು ದೈವಾನುಪುರುಷರು ಆಗಬೇಕು ಅಂತಕ್ಕಂಥದ್ದೇ ಪತ್ರಿಜಿಯ ಒಂದು ಮಹಾ ಸಂಕಲ್ಪ. ಅಂತಹ ಸಂಕಲ್ಪದ ಒಂದು ಸಂದೇಶಗಳು ಈ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯಲ್ಲಿವೆ. ಇಂತಹ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯನ್ನು ತಾವೆಲ್ಲರೂ ಚಂದಾದಾರರಾಗಿ ಇದನ್ನು ಬೆಳೆಸಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಮನವಿಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ತಾ, ಹಾಗೂ ಈ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯನ್ನು ಮತ್ತು ಇನ್ನುಳಿದ ಎಲ್ಲ ಭಾಷೆಗಳ ಒಂದು ಮ್ಯಾಗಝೈನ್ಗಳನ್ನು ಓದ್ತಾ ಪತ್ರಿಜಿಯ ಒಂದು ಮಾರ್ಗವನ್ನು ನಾವು ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಸೋದಕ್ಕೆ ನಾವು ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಮನೆಗೂ ಈ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯನ್ನು ಹಂಚಿ ನಾವೆಲ್ಲರೂ ಪತ್ರಿಜಿಯ ಒಂದು ಸಂದೇಶವನ್ನು ತಿಳಿಸ್ತಕ್ಕಂಥ ಒಂದು ಮಹಾಕಾರ್ಯವನ್ನು ಮಾಡೋದಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಬದ್ಧರಾಗೋಣ.
ಇಷ್ಟು ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ವಂದಿಸುತ್ತಾ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸ್ತೀನಿ. స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ గురించి రామారావు గారు ఒక 2 నిమిషాలు. స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ని రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ అండ్ సపోర్టింగ్. ఇది స్టార్ట్ అయింది బెంగళూరులో సమావేశంలో దీని గురించి ఫస్ట్ పత్రి గారు మాట్లాడడం సంభవించింది. ఈ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. ఈ జ్ఞాన జగత్ కూడా చాలా గొప్పగా ఉంది. కానీ వీళ్ళు దీన్ని సర్క్యులేషన్ని పెంచలేకపోతున్నారు. చిన్న మ్యాగజైన్ 2 ఆర్టికల్స్తో తయారు చేసి ఇస్తే 1000 కాపీలు మేము పంచుతాము డబ్బులు ఇచ్చి తీసుకుని. ఈ పెద్ద పెద్ద మ్యాగజైన్స్ చదవలేరు ఎవరును. చిన్న చిన్న మ్యాగజైన్స్ ఒక 5 పేజెస్ 10 పేజెస్లో ఇస్తే స్మాల్ సైజు మేము పంచుతాము డబ్బులు ఇచ్చి తీసుకుని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, గొప్ప సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పిరమిడ్ మాస్టర్కి భాషా భేదం లేదు, ఎక్కడికి వెళ్ళినా రాజ్యం మందే. అలాగే మరి తెలుగు అమ్మాయి తమిళనాడు వెళ్ళి తమిళ పత్రికను రన్ చేస్తుందంటే, నిజంగా అక్కడ రాణించగలుగుతుందంటే, మరి ఆ రాణించగలగటానికి ఈ రాణి గారి సందేశం తీసుకుందాం. అందరికీ నమస్కారం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి నా నమస్కారాలను తెలుపుకుంటున్నాను. ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మ ప్రణామాలు కూడా. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. నేను ముందు తెలుగులోనే మాట్లాడతాను, తర్వాత వచ్చేసి నేను తమిళ్ మ్యాగజైన్ గురించి తమిళ్లోనే మాట్లాడతాను. ఇప్పుడు మనము ప్రతి ఒక్కరూ ఈ మ్యాగజైన్ చదవాలి అని మనం చెప్తూ ఉన్నాం. మనం పిల్లలు స్కూల్లోకి వెళ్తూనే ఏం చేస్తారు? ఫస్ట్ ఏబిసిడీలు చదువుతూ ఉంటారు. పిల్లల్ని ఎలా మనం కూర్చోబెట్టి చదివిస్తాము? బాగా చదవాలమ్మా, ఏబిసిడీలు చదవాలి, అప్పుడే వచ్చేసి మీరు పెద్దగా అయిన తర్వాత మంచి జాబ్ చేయవచ్చు అనేసి మనం చెప్తూ ఉంటాం. అంటే అప్పుడు మనం కూర్చొని చదివిస్తూ ఉంటాము. ఇప్పుడు మనము అందరూ తల్లులు తండ్రులు అందరూ కూడా ఈ బుక్స్ గురించి మనం ఆధ్యాత్మికంలో ఉన్నాము కాబట్టి ఈ పుస్తకాల గురించి మనము ముందు నుంచే మనము చదివించేది మొదలు పెడితే పిల్లలు ఎంతో బాగున్నాయి, ఏంటిది ఇంకా కొంచెం చదవవా, దీంట్లో అర్థం ఏమిటి, ఆధ్యాత్మికం అంటే ఏమిటి అని వాళ్ళు పిల్లలు మన దగ్గరికి వస్తారు. అదే కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి, బుక్స్ ఇచ్చేసి చదవండమ్మా మాకు అర్థం కావట్లేదు, ఈరోజు ఒక్క పేజ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే వాళ్ళు అద్భుతంగా అమ్మ ఏదో అడుగుతోంది తన కోసం అని పిల్లలు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఎవరు చేయాలి? ఖచ్చితంగా ప్రొద్దున పూట్లంతా సాయంకాలం హోంవర్క్స్ కూర్చోబెడతాము. హోంవర్క్ అయిన తర్వాత పిల్లలు రిలాక్స్గా ఉంటారు, అప్పుడు మనము చదివించాలి. ఇది తండ్రుల బాధ్యత కూడా. తండ్రి అంటే ప్రతి పిల్లలకు కొంచెం భయం ఉంటుంది, ఆ నాన్న చెప్తే వినాలి అని చెప్తారు. అందుకోసము ప్రతి తల్లి తండ్రి ఈ పుస్తకాల గురించి చెప్తూ ఆధ్యాత్మికంగా మనం ఎంత ఆనందాన్ని, జ్ఞానాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతని పొందుతున్నామో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది పొందవలసి ఉంటుంది. ఇది సామాన్యమైన పుస్తకం కాదు. అందరూ చెప్పారు, ఎంతోమంది మాస్టర్స్, ఆస్ట్రల్ మాస్టర్స్, ఫిజికల్ మాస్టర్స్ అంటే భూమిపైన ఉన్నవాళ్ళు, పైలోకాలలో ఉన్నవాళ్ళు ఇచ్చిన మెసేజెస్ అంతా కూడా ఈ పుస్తకంలో ఉంటుంది. మనము పుస్తకం అంటూనే సరస్వతీదేవి అని చెప్తూ ఉంటాము. సరస్వతి ప్రతిసారి మన ఇంటికి వస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. కాలు తొక్కితే అయ్యో సరస్వతీదేవిని మొక్కుకుంటూ ఉంటాము. అంటే మన ఇంటికి ప్రతీ నెల ఒక సరస్వతీదేవి అనేది ఇంటికి వస్తూ ఉంటుంది. ఆ సరస్వతీదేవిని మనము ఆహ్వానించాలి జ్ఞానంతో. అంటే ధ్యానం చేస్తే చాలదు మాస్టర్స్, ఫస్ట్ ధ్యానం చేసి తర్వాత స్వాధ్యాయం చేసినప్పుడే మనకు అర్థం చేసుకోగలుగుతాము. ఈ బుక్ తయారు చేస్తున్నప్పుడు మా ఇంట్లో మొట్టమొదటిగా ఒక 3 నెలల్లోనే అక్కడ పైన మా ఇంట్లోనే ఆఫీస్లో అమ్మాయి వర్క్ చేస్తోంది, నేను ఇక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు నా ఎనర్జీస్ అంతా కూడా ఆ పుస్తకంలో ఒక్కొక్క అక్షరంలో పలికి వెళ్ళడం జరిగింది. నేను అడిగాను ఒకే ఒక మాట, బయట ఒక గిరిజారాజన్ మేడం, నాకెందుకు సార్ ఇచ్చారు, నాకు తమిళ్ కొంచెమే కదా తెలుసు అంటే, నీ ఎనర్జీస్కి ఇచ్చారు అని చెప్పారు. అంటే మనం ఎంత ఎనర్జీ మాస్టర్స్ అనేది మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. మ్యాగజైన్ నిజంగా ఇందాక స్వర్ణలత మేడం ఒక అద్భుతమైన మాట, నిశ్శబ్ద సహచరులు అన్నారు. మనం ఒక పుస్తకం చదువుతూ ఉంటే ఆ మాస్టర్ మనతోనే ఉంటారు, ఆ నాలెడ్జ్ మనతోనే ఉంటారు, ఆ ఫ్రీక్వెన్సీ మనతోనే, ఎంత రిసీవ్ చేసుకోగలిగితే అంత మనం నేర్చుకోగలుగుతాం. నిజంగా చాలా వండర్ఫుల్ మెసేజ్ మేడం. మీరు చెప్పింది ఒక్క మాట అయినా చాలా బాగుంది.
ఒక అన్ని పత్రికలు ఏ భాషలో కావాలన్నా ఆ భాషలో తీసుకోవలసిందిగా, అన్ని మ్యాగజైన్స్ అందరూ కొనవలసిందిగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ధ్యాన జగత్ మ్యాగజైన్కి మార్కెటింగ్ నేనే కాబట్టి సో అన్ని మ్యాగజైన్లు మార్కెటింగ్ అవ్వాలి. అలాగే ధ్యాన జగత్ టీవీ కూడా ఉంది. మరి మీకు ఏది కావాలన్నా నాలెడ్జ్ ఇప్పుడు అరిచేతిలోకి వచ్చేసింది. మరి ఇంకొక గ్రేట్ పత్రిక మరాఠీ ధ్యాన మహారాష్ట్ర నుంచి, ధ్యాన్ మహారాష్ట్ర షోలాపూర్ నుంచి చంద్రశేఖర్ గారు వచ్చారు. ఈ మ్యాగజైన్ గురించి వివరించవలసిందిగా. ఆత్మ బంధువులందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. పత్రిగారి ఒకే ఒక్క మాట ఏమన్నారంటే నాతో కూడా స్వయంగా చెప్పలేరు, డైరెక్ట్గా చెప్పలేరు. ఔరంగాబాద్లో ఒక మేడంతో చెప్పారంట ఈ పత్రిక గురించి మాట్లాడుతూ ఉంటే, అది నీ పని కాదు, చంద్రశేఖర్ చూసుకుంటారు షోలాపూర్ నుంచి అని. అంతే, స్వయంగా ముఖాముఖిగా పత్రిక నడపాలయ్య బాబు అని చెప్పలేదు. వెంటనే ఇనిషియేటివ్ తీసుకొని ఒక టీమును తయారు చేసుకొని మరాఠీ రాకున్నా మరాఠీ చదవలేకున్నా స్వయంగా ఈ పత్రికను నడపడానికి ఇనిషియేటివ్ తీసుకున్నాను. 3 సంవత్సరాలయ్యింది. అద్భుతంగా నడుస్తుంది. మహారాష్ట్రలో ప్రతి ఇంటింటికి చేరాలనే కోరికతోని నాతోని మా టీం మొత్తం వచ్చారు. మహారాష్ట్ర టీము మరాఠీలో దీని గురించి, మరాఠీ పాఠకుల గురించి దేవయాని మేడం షేగామ్, షీ ఈజ్ ద సూపర్ పవర్ ఆఫ్ మహారాష్ట్ర. ఈమె పత్రికారిని చూడలేదు, పత్రికారిని కలవలేరు, పత్రికారితో మాట్లాడలేరు. అయినా కూడా పోయిన సంవత్సరం 3500 మందితోని పెద్ద ధ్యాన మహాయజ్ఞం నడిపించారు అద్భుతంగా. దానికి మన హైదరాబాద్ నుండి విజయభాస్కర్ రెడ్డి గారు, మారం గారు, మాధవి అందరూ వచ్చారు. అద్భుతంగా ఘనంగా నిర్వహించినారని అప్రిషియేట్ చేసినారు. మ్యాగజైన్ గురించి మరాఠీలో మరాఠీ పాఠకుల గురించి దేవయాని మేడం గారు ఇప్పుడు వివరిస్తారు. सभी को नमस्कार. जगाच्या पाठीवर जिथे पण महाराष्ट्रीयन मराठी भाऊ बहीण सगळे बांधव उपस्थित आहे त्या सगळ्यांना माझं आत्मवंदन. मित्रांनो, ब्रह्मर्षी पितामह पत्री सरांना कोटी कोटी वंदन की ज्यांनी आपल्याला अध्यात्म इतकं सोपं करून दिलेलं आहे. एकदम सिंपल असं कोणताही नियम नसणारा, गुरुपरंपरा नसणारा आपल्याला ध्यान सरांनी शिकवलेलं आहे. सोबतच पिरॅमिड ऊर्जा, स्वाध्याय आणि सज्जन सांगत्य. मित्रांनो, प्रथमच गुरु जे मला आयुष्यात भेटलेले आहे असे मार्गदर्शक की ज्यांनी स्वतः आपल्या फॉलोअर्स म्हणण्यापेक्षा आपण म्हणूया की जितके पण ज्यांना पण त्यांनी ध्यान शिकवलेलं आहे सगळ्यांना इंडिपेंडंट बनवण्यासाठी, आत्मनिर्भर बनवण्यासाठी स्वाध्याय जो आहे हा महामंत्र दिलेला आहे. जितकं ध्यानाचं महत्त्व आहे तितकंच स्वाध्याय आणि सज्जन सांगत्याचं सुद्धा महत्त्व आहे मित्रांनो. आणि त्याच्यात पण चंद्रशेखर रेड्डी सर जे आहे हे आपल्या महाराष्ट्राला लाभलेलं एक अतिउत्तम गिफ्ट आहे. आणि ज्यांच्यामुळे हे जे ध्यान महाराष्ट्र आहे हे ध्यान महाराष्ट्र मराठीमध्ये महाराष्ट्रामध्ये प्रसिद्ध होत आहे मित्रांनो. ध्यान महाराष्ट्राचं वैशिष्ट्य असं आहे की या ध्यान महाराष्ट्रामध्ये PSSMचे 18 आदर्श सूत्र, पिरॅमिड ऊर्जेची माहिती, शाकाहारचं महत्त्व, आपल्या पूर्ण एरियामध्ये जिथे जिथे ध्यानाचे कार्यक्रम, त्याच्यानंतर प्रचार प्रसार हे जे कार्यक्रम असतात याची पूर्ण माहिती डिटेल जी आहे या पत्रिकेमध्ये आपल्या घरापर्यंत येऊन पोचते. खूप मोठे मोठे ग्रंथ वाचण्याची आपल्याला गरज नाही आहे. प्रत्येक ग्रंथाचा जो आपण सार म्हणतो, जो मुख्य गाभा आहे आपल्याला या ध्यान महाराष्ट्रामधून आपल्या घरापर्यंत पोचतो. मित्रांनो, आपल्याला आत्मनिर्भर होण्यासाठी, ध्यानासोबत येणारे आपले प्रश्न सगळे सोडवण्यासाठी कुठेही आपण अडकलो नाही पाहिजे, ही आध्यात्मिक यात्रा आपली सुटली नाही पाहिजे. आणि जे उद्देश घेऊन आपण जन्माला आलेलो आहे ते आपल्या जीवनाचं उद्देश पूर्ण होण्यासाठी आपल्या सगळ्यांना हे जे ध्यान महाराष्ट्र आहे ही द्विमासिक पत्रिका सबस्क्राईब करायची आहे. आपण स्वतः तर आपल्या घरी आपल्याला ही पत्रिका बोलवायचीच आहे मित्रांनो. सोबतच आपल्या जे नातेसंबंध आहे, आपला मित्रपरिवार आहे, यांचा बर्थडे आहे, ॲनिव्हर्सरीज आहे किंवा वास्तुशांती आहे, तिथं आपल्याला गिफ्ट म्हणून पण आपण ही मासिक पत्रिका जी आहे ही देऊ शकतो. सगळ्यात मुख्य उद्देश या पत्रिकेचा आणखीन आहे मित्रांनो, जेव्हा हे पुस्तक आपल्या घरी येते तर हे नुसतं पुस्तक नाही आहे, हे ब्रह्मास्त्र आहे.
यासोबत कितीतरी गुरूंची ऊर्जा, त्यानंतर पिरॅमिडची ऊर्जा, साक्षात पत्री सरांची ऊर्जा, जी करतालची ऊर्जा आहे, ही आपल्या घरापर्यंत येऊन पोचते. तर सगळ्यांना विनंती आहे की सगळ्यांनी हे जे ध्यान महाराष्ट्र द्विमासिक पत्रिका आहे, ही आजच सगळ्यांनी सबस्क्राईब करायची आहे. खूप खूप धन्यवाद. थैंक यू देवयानी मैम. और शेगाम प्रोग्राम का मेन टीम लीडर में चंद्रकांता यादव मैडम, शी इज़ आल्सो देयर. उनका 2 बात सुनेंगे अपन. नमस्ते, आत्मवंदन सभी को. दोस्तों, जैसे कि महाराष्ट्र में अलग अलग प्रोग्राम तो होते रहते हैं, लेकिन महाराष्ट्र ध्यान महायज्ञ होने जा रहा है फरवरी में 14 से लेकर 17 फरवरी तक, शिवरात्रि के महापर्व पर. तो मैं सभी को इनवाइट करती हूँ उस प्रोग्राम में आने के लिए, महायज्ञ में आने के लिए, कि आप सभी आइए और महाराष्ट्र की ऊर्जा, पत्री सर की ऊर्जा, पिरामिड ऊर्जा और गजानन महाराज जो शेगांव में संस्थान है, वहाँ की ऊर्जा को अनुभव कीजिए. तो दोस्तों, फिर से एक बार इनविटेशन देती हूँ, सभी को वेलकम है. थैंक यू. आत्मवंदन. आज पत्री सर ने जो स्टेज पे लाए हैं, तो उसके लिए तो बहुत बहुत धन्यवाद. और उसका हमको देवयानी जी ने ये महाराष्ट्र ध्यान महायज्ञ में लाने की अक्कलकोट से हमारी यात्रा शुरू है. तो कारंजा वाशिम जिला के जो प्रोग्राम चल रहे हैं, तो घर घर ध्यान, एक पूर्णिमा ध्यान चलाया जा रहा है. और पूर्णिमा कभी कभी गुरुमावली पिरामिड में होता है और हर घर में होता है. और अगले महीने शाकाहार रैली भी हमारे यहाँ है. कम से कम आज भी हमारे साथ लोग आए हैं 40. तो वो भी ध्यान महायज्ञ सितंबर में कारंजा लाड में भी होने वाला है. तो आप सब लोग इनवाइट है. थैंक यू सो मच. अभी कारंजा ने ऐसा संकल्प लिया है दोस्तों कि 17 जनवरी के दिन 21 पिरामिड का इनॉग्रेशन शाकाहार रैली के साथ एक ही दिन में 21 पिरामिड का इनॉग्रेशन कारंजा में होने जा रहा है. आत्मवंदन मास्टर्स, जागृत युवा का प्रोग्राम महाराष्ट्र में जो शुरू है, वो हर स्कूल में जो भी हम स्टार्ट करते हैं, वहाँ के स्टूडेंट को हम ध्यान सिखाते हैं. हमारा जो युवा का पावर है वो है स्टूडेंट, और स्टूडेंट को हमें ध्यान सिखाना है. और ध्यान इतना पावरफुल होता है कि वो इतने बहुत सारे स्किल अडॉप्ट करते हैं, ध्यान भी इतना अच्छे से कर रहे हैं. सो युवा महाराष्ट्र में ध्यान बहुत अच्छे से हो रहा है. सो थैंक यू सो मच. दोस्तों, इस प्रोजेक्ट के लिए मैं आप सभी को इनवाइट करना चाहती हूँ कि अगर कोई बच्चों के लिए स्कूल में ध्यान सिखाना चाहता है और उसके साथ एक बहुत अच्छा सिलेबस बना हुआ है 12 हफ्तों का, तो अगर आप में से कोई स्कूल में जाकर सिखाना चाहता है तो हमसे कांटेक्ट कर सकता है. थैंक यू. देखिए मास्टर्स, ये सारे इतना मास्टर्स महाराष्ट्र से आया है, लेकिन कोई लोग भी पत्री जी को देखे नहीं अभी तक. पत्री जी का इंस्पिरेशन सिर्फ जूम सेशंस में सुनकर इतना स्प्रेड आउट कर रहा है. ये नारी शक्ति है. मैक्सिमम लेडीज़ आगे आके शेगाम प्रोग्राम हुए तो अब वॉल्टियर्स के लिए बहुत तकलीफ होता है, लेकिन ये लोग संकल्प करके शेगाम में प्रोग्राम किए तो कम से कम 250 एक्टिव कार्यकर्ता नारी आए हैं. इतना बढ़िया प्रोग्राम चल रहा है. आगे अभी आने वाला फरवरी 14, 15, 16, 17 में भी ध्यान महायज्ञ हो रहा है शेगाम में. महाराष्ट्र लोगों के लिए तो इनविटेशन है ही है, और हैदराबाद तेलंगाना लोगों के लिए हमारा हार्टफुल इनविटेशन है. ज़रूर आके प्रोग्राम में शामिल कीजिए. आपका संदेश भी देने का मौका देंगे. ज़रूर आइए. मोस्ट वेलकम वेलकम वेलकम. थैंक यू PSSM. थैंक यू కడతాల్ పత్రిజీ ధ్యానమా కమిటీకి మా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ತ್ರಿವೇಣಿ ಮೇಡಮ್. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ತೆ. ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪಿತಾಮಹ ಪತ್ರಿಜಿ ಮತ್ತು ಗುರುಮಾತೆ ಪತ್ರಿ ಅಮ್ಮನವರ ಪಾದಗಳಿಗೆ ಪ್ರಣಾಮಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ, ನಾನೀಗ 2 ತಿಂಗಳಿಂದ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಲಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೇಳ್ಕೊಳ್ಳೋದೇನು ಅಂದರೆ, ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಅಂದರೆ ಪತ್ರಿಜಿ ಜ್ಞಾನ, ಅದರಲ್ಲಿ ಪ್ರಿಂಟ್ ಆಗೋದು ಪತ್ರಿಜಿ ಜ್ಞಾನ, ಅದು ಪತ್ರಿಜಿ ಎನರ್ಜಿ.
ಪತ್ರಿಜಿ ಪ್ರತಿ ಮನೆಗೆ ಬರಬೇಕು. ಪ್ರತಿ ಮನೆಯಲ್ಲಿ ಪತ್ರಿಜಿ ಮ್ಯಾಗ್ಝಿನ್ ಇರಬೇಕು. ಆ ಕುಟುಂಬನ ಪತ್ರಿಜಿ ನೋಡ್ಕೋತಾರೆ. ಇನ್ನು ಅದನ್ನ ಧ್ಯಾನ ಜಗತ್ತು ಮಾಡೋದು, ಶಾಖಾಹಾರ ಜಗತ್ತು ಮಾಡೋದು, ಪಿರಮಿಡ್ ಜಗತ್ತು ಮಾಡೋದು ಅದು ಪತ್ರಿಜಿ ಕೆಲಸ, ನಮ್ಮದಲ್ಲ. ಆದರೆ ನಮ್ಮ ಕೆಲಸ ಏನಂದರೆ ಪ್ರತಿ ಮನೆಗೆ ಮ್ಯಾಗ್ಝಿನ್ ತಲುಪಿಸ್ಬೇಕು, ಪತ್ರಿಜಿ ಜ್ಞಾನ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ತಲುಪಿಸ್ಬೇಕು. ಮತ್ತು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಈ ಧ್ಯಾನ ಪ್ರಚಾರನ ಮಾಡಬೇಕು. ಆದರೆ ಹೊಸದಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡೋರಿಗೆ ಧ್ಯಾನ ಹೇಳೋದಕ್ಕೆ ಬರೋಲ್ಲ. ಆವಾಗ ಪತ್ರಿಜಿ ಮ್ಯಾಗ್ಝಿನ್ ತೊಗೊಂಡು ಎಲ್ಲರಿಗೆ ಹಂಚಿ, ಆವಾಗ ನಿಮ್ಮ ಮೂಲಕ ಪತ್ರಿಜಿ ಜ್ಞಾನ ಎಲ್ಲರಿಗೂ ಹೋಗುತ್ತೆ ಅಂತ ಕೇಳ್ಕೊತೀನಿ. ಹಾಗಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಧ್ಯಾನ ಜಗತ್ತಿಗೆ సబ్స్క్రైబ్ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಕೇಳ್ಕೊತೀನಿ. థ్యాంక్ యూ మేడం. మరి ఈ పత్రికల గురించి మరొకసారి కేశవరాజు గారు. మాస్టర్స్, ఒక కరపత్రంతో ప్రారంభమైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ విశ్వవ్యాప్తంగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ఒకప్పుడు ధ్యానం అంటే రకరకాలుగా ఉండేది. కానీ పత్రిజీ మూమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా ధ్యానం అంటే పిరమిడ్ ధ్యానమా, పత్రిజీ ధ్యానమా, లేదంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి నినాదంతో పత్రిజీ ఎంత తిరిగారో. మరి ఇప్పుడు మనం కారులో తిరిగేదని కూడా బాధపడుతున్నాం. ఎర్ర బస్సుల్లో తిరిగారు. మరి బస్సులు లేనప్పుడు ఆ బస్ స్టాండ్లో వెయిట్ చేశారు, రాత్రంతా వెయిట్ చేసి 5 గంటలకు బయలుదేరి మళ్ళీ వెళ్ళారు. అంత కష్టపడి మనకు అద్భుతమైనటువంటి హైవే లాంటిది వేస్తే మనం ఇప్పుడు ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా మీరు తెలుసుకున్నటువంటి శ్వాస మీద ధ్యాసని, పత్రిజీ అందించిన జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయాలి. మీరు ధ్యానిగా ఉంటారా, ధ్యాన ప్రచారం చేస్తారా, లేదంటే ఆర్గనైజర్గా మారుతారా? మరి ఇలా ఎంతో సమయం ఉంది, మనకు సమయం లేదనేది లేదు. ధ్యానికి సమయం బోల్డ్ అంత ఉంది. ధ్యానం చేయనటువంటి వాడికి మాకు సమయం లేదంటారు. కానీ పిరమిడ్ మాస్టర్గా బోల్డ్ అంత సమయం. అందుకే స్కూల్స్లో ధ్యానం చెప్తున్నాం, కాలేజీల్లో చెప్తున్నాం, పల్లెల్లో చెప్తున్నాం, పట్టణాల్లో చెప్తున్నాం, ఎన్నో ఫ్యాక్టరీల్లో చెప్తున్నాం. మన నినాదం ఒకటే, పత్రిజీ అందించిన జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయాలి. జై ధ్యాన జగత్, జై శాకాహార జగత్, జై పిరమిడ్ జగత్, జై అహింసా జగత్, జై పత్రిజీ, ధ్యాన మహాయాగం 4కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరొక్కసారి చెప్తున్నామండి, పుస్తకాలు కొందాం. ఏ భాషలో ఉన్నా సరే. ఇందాక మేడం చెప్పారు, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ మ్యాగజైన్ కొని ఇంగ్లీష్ నేర్చుకొని పిల్లలకు నేర్పినట్టు, అలాగే తెలుగు, కన్నడ, మరాఠీ ప్రతి భాషలోనూ స్వాధ్యాయం పుస్తకాలు కొనుక్కొని మనం చదవటమే కాకుండా నెలకొక్కళ్ళకి సబ్స్క్రైబ్ చేద్దాం. మన సొమ్ముని 100 ఉపయోగించుకోవాలి, సద్వినియోగం అవ్వాలి అంటే పుస్తకాలేనండి. కాబట్టి పుస్తకాలు కొందాం, అందరికీ సబ్స్క్రైబ్ చేద్దాం. ఈ మ్యాగజైన్స్ ద్వారా పత్రిజీ కళల కన్నా ఆ సత్యయుగ నిర్మాణంలో భాగం పంచుకుంటున్న ఈ మ్యాగజైన్ ప్రతినిధులందరికీ మరొక్కసారి కరతాళంతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా ఈ మిత్రులందరినీ పిలుచుకుందాం. ముందుగా మన భాష తెలుగు కాబట్టి తెలుగు మ్యాగజైన్ ధ్యాన జగత్ నుంచి కేశవరాజు గారిని, తర్వాత ఇంగ్లీష్ సృజనా మేడంని, ఈ 2 పత్రికలకి ఎడిటర్గా పనిచేస్తున్న గ్రేట్ మాస్టర్ స్వర్ణలత మేడం గారిని, ధ్యాన కస్తూరి నుంచి లలిత గారిని, గోవిందరాజుల గారిని, అలాగే ధ్యాన తమిళ్ నుంచి రాణి గారిని, ధ్యాన మరాఠీ నుంచి చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి మొదటగా ధ్యాన జగత్ మ్యాగజైన్ దాని గురించి వివరవలసిందిగా కేశవరాజు గారిని కోరుకుంటున్నాం. అందరికీ ధ్యానాభివందనాలండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పత్రిజీ గారు 1991లో ప్రారంభిస్తే మనకంటూ ఒక మ్యాగజైన్ ఉండాలని అఫిషియల్గా 2001లో ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి తెలుగు మాసపత్రిక తీసుకురావడం జరిగింది. కాలక్రమంలో మరి రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత ఆనాటి ధ్యానాంధ్రప్రదేశే మరి ఇప్పుడు ధ్యాన జగత్తుగా తెలుగువారికి ఆత్మజ్ఞానాన్ని, సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి మరి పత్రికగా పిఎస్ఎస్ఎం ఆత్మవిజ్ఞాన మాసపత్రికగా ప్రతి చందాదారులకు పంపిస్తున్నాం. ప్రతి తెలుగింటికి ఈ మ్యాగజైన్ చేరాలి అన్నది పత్రిజీ ఆశయం, పత్రిజీ కళ. అందుకే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం
2019లో www.dhyanjagat.com ద్వారాగా మరి మనం డిజిటల్ కాపీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. విదేశాల్లో ఉండేవాళ్ళు ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే ఈమెయిల్ ద్వారా లాగిన్ అయినట్టయితే మరి 2020 నుంచి కూడా మ్యాగజైన్లు ఎన్నిసార్లు అయినా సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్ మరియు టీవీలలో కూడా చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. పత్రిజీ ఒక కరపత్రంతో ప్రారంభించినటువంటి ఈ మూమెంట్ తర్వాత మరి మనకు మ్యాగజైన్ ద్వారాగా ఎన్నెన్నో శీర్షికలు, పత్రిజీ మెయిన్ మెసేజ్, అదేవిధంగా వంటలకు సాత్విక వంటల గురించి మరి ఎంతో పద వినోదం ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలని, ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల సందేశాలని, అనేక కార్యక్రమాల యొక్క విశ్లేషణను కూడా అందులో అందిస్తున్నాం. ప్రతి తెలుగింటికి ఈ మ్యాగజైన్ చేరాలి అన్నది మరి పత్రిజీ ఆశయం ప్రకారం చాలామంది చందాదారులు అయ్యారు. ఇంకావాలి మరి ఇప్పుడు మ్యాగజైన్ పోస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. మ్యాగజైన్ పోస్ట్ ద్వారాగా ఇక మీదట ఇక్కడి నుంచి ఆర్టికల్ అంటే మ్యాగజైన్ డిస్పాచ్ అయిన వెంటనే ఆర్టికల్ డిస్పాచ్డ్ అని మీకు మెసేజ్ వస్తుంది. మీ సెల్కి మీకు ఒక బార్కోడ్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా మీరు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇంట్లో ఇచ్చిన వెంటనే ఆర్టికల్ డెలివర్డ్ అని మెసేజ్ వస్తుంది. తద్వారా మీకు ఎలాంటి అభ్యంతరం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ప్రతి నెల ఈ యొక్క ధ్యాన జగత్ మాసపత్రిక మీ ఇంటికి చేరుతుంది. మీరు చదివిన తర్వాత ఆ మ్యాగజైన్ని ఏ ఒక్క దీంట్లోనూ పడేయకుండా మళ్ళీ జాగ్రత్త పరుచుకొని వచ్చే నెల పత్రిక వరకు ఉంచుకొని మీ టీపా పైన పెట్టినట్టయితే వచ్చినటువంటి బంధువులు, ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చిన వెంటనే అది చూసిన వెంటనే ఆ పేజీని తిప్పిన వెంటనే ఏదో ఒక ఆర్టికల్, ఏదో ఒక పేజీ, ఏదో ఒక పేరా వాళ్ళని మార్చగలుగుతుంది. ఖమ్మం మాస్టర్ ఒక ఆమె అన్నారు, మన ఇంటి ముందర బెంచ్ కార్ ఉండేదానికంటే మన ఇంటి టీపా పైన మ్యాగజైన్ ఉండాలని. పత్రిజీ అన్నారు ఇంకొంచెం వివరంగా చెప్పమని. ఆ పత్రిక చదివిన తర్వాత నేను భద్రపరుచుకొని లైబ్రరీలో పెట్టుకొని ఎప్పుడు చదివినా నాకు కొత్తదనంగా ఉంటుందన్నారు. అందుకే మేము ఆ పత్రికలనంతా భద్రపరిచి ఆ యొక్క పిరమిడ్కి ఎదురుగా, శివ స్టాచ్యూకి ఎదురుగా ధ్యాన జగత్ స్టాల్ ఉంది. అక్కడికి వచ్చినట్లయితే మీకు ఒక్కొక్క 1 year మ్యాగజైన్స్ బండల్ చేసి భద్రపరిచి ఉన్నాం. మీరు తీసుకెళ్ళి మీ లైబ్రరీలో పెట్టి చదువుకోవచ్చు. ఇందాక మేడం కూడా చెప్పారు 18 ఆదర్శ సూత్రాలని. మనం ఎప్పుడూ లేనప్పుడు మూమెంటే ప్రారంభంలో 18 ఆదర్శ సూత్రాలు తయారు చేశారు పత్రిజీ గారు. దాని తర్వాత మూమెంట్ బాగా ఎదిగిన తర్వాత మరి పిరమిడ్ మాస్టర్ల యొక్క వ్యక్తిగత సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆదర్శ సూత్రాలను పాటించాలి, వ్యక్తిగత సూచనలు పాటించాలి, మన జీవితం ధన్యం చేసుకోవాలి. అదేవిధంగా మనం వచ్చింది ఈ భూమండలానికి మరి భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం కోసమే. ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలంటే ధ్యానంతో పాటుగా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం పత్రిజీ చెప్పారు, అది ఆచరిద్దాం. మనమంతా కూడా ధ్యాన యోగులుగా తయారయ్యాం. ఈ భూమండలంతా మార్చడం కోసం ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారాగా ఒక స్పిరిచువల్ సోల్జర్స్ లాగా, ఆధ్యాత్మిక సైనికులాగా మనం తయారై ఈ భూమండలం అంతా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ సాధించే తీరుదాం. ధ్యాన జగత్ స్టాల్ పిరమిడ్కి ఎదురుగా, శివ స్టాచ్యూకి ఎదురుగా ధ్యాన జగత్ స్టాల్ ఉంది. అక్కడికి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి పుస్తకాలు చదివి ఎంతోమంది మారారండి, ఎంతోమంది అనుభవాలు ఉన్నాయి. ప్రతి మ్యాగజైన్లోనూ ఏ భాషలో కావాలన్నా ఆ భాషలో మ్యాగజైన్స్ కొనుక్కొని ఆత్మపరంగా మనం ఎదగటానికి ఇది ఒక గొప్ప అవకాశంగా తీసుకుందాం. మరి తర్వాత ఇంగ్లీష్ స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్, మరి ఆ పత్రిక గురించి వివరించవలసిందిగా సృజన మేడంని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సృజన వేణుగోపాల్ రెడ్డి, మేనేజింగ్ ఎడిటర్ ఇన్ యూఎస్ స్పిరిచువల్ ఇండియా అండ్ యూఎస్ స్పిరిచువల్ సైన్స్. సో పిఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఇంగ్లీష్ మ్యాగజైన్ న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా అండ్ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్. గత 22 సంవత్సరాలుగా ఇంగ్లీష్లో ఈ యొక్క మ్యాగజిన్ అనేది ప్రచురింపబడుతుంది. స్పిరిచువల్ ఇండియాలో ఇండియాలో ఉన్నటువంటి అందరి గురూస్, వాళ్ళందరూ గురువుగారులు మనకు అందించినటువంటి వాళ్ళ సందేశాలు అండ్ వాళ్ళు ఏ విధంగా ఎన్లైట్ అయినారు, వాళ్ళ యొక్క ఆత్మ పురోగతి ఏ విధంగా జరిగింది అనేది అంతా కూడా ఈ యొక్క స్పిరిచువల్ ఇండియా మ్యాగజిన్లో ఉంటుంది. స్పిరిచువల్ సైన్స్ మ్యాగజిన్లో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత అనేది సైన్స్తో ముడిపడి ఏ విధంగా వర్క్ అవుతుంది, మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి ఆధునిక శాస్త్రం ద్వారా, సైన్స్ ద్వారా మనం ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాము, ఆ శాస్త్రవేత్తలు పరిశోధించి అది మన యొక్క స్పిరిచువాలిటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలన్నీ కూడా న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్లో ఉంటుంది.
ఈ సభాముఖంగా అందరికీ కూడా ఫస్ట్ నాకు ఈ యొక్క న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియాకి న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్కి సపోర్ట్ చేసినటువంటి అందరి పిరమిడ్ మాస్టర్స్కి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. సబ్ నార్త్ इंडियन मास्टर्स को मेरा बहुत 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 धन्यवाद फ्रॉम न्यू एज स्पिरिचुअल इंडिया एंड न्यू एज स्पिरिचुअल साइंस एंड साइमल्टेनियसली ఆల్ ద పిఎస్ఎస్ఎం గ్లోబల్ మాస్టర్స్కి కూడా చాలా థ్యాంక్ యూ. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, నేను యాక్చువల్గా పత్రి సార్ చెప్పినటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ మూడిట్లో ధ్యాన జగత్ అనేది ఉండింది. ఇది అంతా కూడా పిఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి వర్క్స్ అన్నీ కూడా పత్రి సారు కొన్ని సంవత్సరాల క్రితమే ప్రణాళికాబద్ధంగా మాత్రమే అన్నీ జరుగుతున్నాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చూడండి, దిస్ ఈజ్ ద రైట్ టైమ్. అందుకని ఈ యొక్క ఇంగ్లీష్ మ్యాగజైన్ని సార్ అప్పుడే స్థాపించేసి అప్పటి నుంచి ఆ ధ్యాన జగత్ ఏదైతే వెళ్తుందో, ఎందుకు చెప్తున్నానంటే మన ఇక్కడ ఉన్నటువంటి అందరి పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్, అంటే వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వివిధ కంట్రీలలో స్థిరపడారా లేదా? సో మరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంగ్లీష్ మ్యాగజైన్ని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం డిజిటలైజ్ చేశాము, న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అనేది. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని అందరూ కూడా ఈ యొక్క మ్యాగజైన్స్ ద్వారా ప్రపంచమంతా కూడా కనెక్ట్ అవుతున్నారు. మరి పత్రి సార్ చెప్పినటువంటి ధ్యాన జగత్ అనేది విస్తృతంగా ప్రచారం అవుతుందా లేదా? అందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని చెప్పడానికి నేను ఎలాంటి సందేహం లేదు, న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా అండ్ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్. ఇంకొక విషయం చెప్తానండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళలో కూడా స్త్రీతత్వం అండ్ పురుషతత్వం అనేది ఉంటుంది. సార్ చెప్పినట్టు మహిళ, ఓకేనా, మహిళా చైతన్య శక్తి అంటే ఇక్కడున్న అందరము కూడా అందరూ కూడా చూడండి, మ్యాగజైన్స్ ఈ యొక్క స్త్రీ చైతన్య శక్తి ద్వారా ముందుకు వెళ్తుంది, విత్ ద హెల్పింగ్ ఆఫ్ ఆల్ అందరూ మాస్టర్స్ ద్వారా. వాళ్ళందరూ మా ముందర ఉండి ఇంత అద్భుతంగా మమ్మల్ని నడిపిస్తున్నారు. మరి అమ్మలందరికీ కూడా ఒక రిక్వెస్ట్, మరి మీరందరూ కూడా మాతో పాటు కలిసి నడవాలి కదా. ఇది మనమే పిఎస్ఎస్ఎం ప్రతి ఒక్క కొత్త విషయాన్ని యాక్సెప్ట్ చేయడంలో, ప్రతిదీ నేర్చుకునే దాంట్లో, చేంజ్ని యాక్సెప్ట్ చేయడంలో ముందుంటుంది మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ కూడా. అందుకని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం అందరం కలిసి ఈ మ్యాగజైన్స్ని ముందుకు తీసుకెళ్దాము. అండ్ ఏ విధంగా ఈ మ్యాగజైన్స్ని చదువుకొని ఆ యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్దాం. అండ్ ఇప్పుడు న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అనేది డిజిటలైజ్డ్ కూడా అయ్యింది అండ్ అన్ని సోషల్ మీడియాస్లో కూడా వస్తుంది. సో మనం అందరం కలిసి కూడా మ్యాగజైన్స్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో ముందుకు నడుద్దాం. అండ్ దయచేసి ఇంగ్లీష్ అని అనకండి, ఎందుకంటే మన ఇంట్లో పిల్లలందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మనం కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా మురిసిపోతాం. మరి అట్లాంటప్పుడు ఈ మ్యాగజైన్ని వాళ్ళ ద్వారా చదివించుకుంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ వస్తుంది, మనం కూడా ఆ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్గా ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి. నాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చింది. భీమవరం దగ్గర ఉన్నటువంటి ఒక ఊరు నుంచి ఒక మేడం నాకు కాల్ చేసింది. తనది చాలా పల్లెటూరు. తను యాక్చువల్గా మన మ్యాగజైన్స్ గురించి చూసి వాళ్ళ పిల్లలతో ఎప్పటి నుంచో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటుందట. అప్పుడు తను ఏం చెప్పారంటే, మేడం మీరు చెప్పినటువంటి నేను మీ మాటలు విని స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ అనేది ఉంది కదా, న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ అనేది, సో నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మ్యాగజైన్ ద్వారా నేర్చుకుంటాను మేడం, మ్యాగజైన్ చదివి నేర్చుకొని నా పిల్లలకి ఛాలెంజ్ నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పింది. మరి ఎంత గొప్ప విషయం చూడండి, అంటే ఆలోచన అనేది ఎంత గొప్పగా ఉంది. సో ఈ విధంగా అందరం కూడా ఒకసారి దయచేసి మ్యాగజైన్ని చూడండి, చదవండి. ప్లీజ్ రీడ్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ న్యూ ఇయర్ 2026లో వీ ఆల్ ఆర్ కమింగ్ విత్ ద న్యూ టీమ్. శ్రీనివాస్ రెడ్డి గారు, స్వర్ణలత మేడం, పివి శర్మ గారు అండ్ మైసెల్ఫ్ సృజన వేణుగోపాల్ రెడ్డి, ఇంకా చాలామంది అందరూ గ్లోబల్ మాస్టర్స్ అందరికీ కూడా ఉన్నారు. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. A New Age Spiritual India team, thank you so much. And we will come up with the best. We are giving the spiritual light to the 2026. Thank you so much. And ఒక్క నిమిషం మా టీమ్మేట్ అయినటువంటి ఆ మేడం గారు మాట్లాడతారు, స్వర్ణలత మేడం. ఒక మ్యాగజైన్కి వర్క్ చేయడమే కష్టం అండి, కానీ స్వర్ణలత మేడం ధ్యాన జగత్ కోసం, స్పిరిచువల్ ఇండియా కోసం వర్క్ చేస్తున్నారు. మరి ఆ రెండు పత్రికల గురించి మాట్లాడవలసిందిగా. నమస్కారం అండి. నిజానికి రెండు పత్రికలని కాదు, ఏ పత్రిక అయినా సరే, ఏ భాషలో వచ్చిన పుస్తకమైనా సరే, అది మనకు ఒక నిశ్శబ్ద సహచరుడు. మనతో పాటు ఆ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త లేకపోతే ఆ యోగి మనతో కలిసి ప్రయాణం చేస్తారు. వాళ్ళ జీవిత అనుభవాలన్నిటినీ మనతో పంచుకుంటారు. వాళ్ళు మనతో ఉండడం అనేది వాళ్ళ తాలూకు శక్తిని, జ్ఞానాన్ని మనకు అందించడం అన్నమాట. ఏ భాషలో వచ్చిన ఆధ్యాత్మిక మాసపత్రికనైనా సరే మనం తప్పనిసరిగా
మనం చదువుతూ మన ఇంట్లో ఉంచుకుంటే ఏం జరుగుతుందంటే మనం అనేక ప్రదేశాలు సందర్శించి ఆ యోగుల్ని ఋషుల్ని చేరలేం. కానీ వాళ్ళ సహచర్యం మనతో ఉంటుంది, ఆ పుస్తకం మనతో ఉన్నట్లయితే. అందుకని మనకి మన కోసం వచ్చిన వాళ్ళకి అది ఎంతో ఉపయోగకరం. దయచేసి ఏ భాషలో మ్యాగజైన్ అయినా సరే తప్పనిసరిగా కొని ఇంట్లో పెట్టుకుందాం. మనం ఒకసారి ఎక్కడో చదివి వదిలేసేయడం కాదు. మన దగ్గర ఉన్నట్లయితే ఆ ఋషుల తాలూకు, ఆ శాస్త్రవేత్తల తాలూకు శక్తి, సామర్థ్యం, జ్ఞానం మనతో నిరంతరం ప్రయాణిస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ వైబ్రేషన్ మనని చుట్టి ఉంటుంది. కాబట్టి మన పుస్తకాల్ని తప్పనిసరిగా చదువుదాం. థ్యాంక్ యూ. అలాగే ధ్యాన కస్తూరి కన్నడలో ఎంతో అద్భుతంగా వస్తుందండి. ఆ పత్రిక గురించి కూడా వివరవలసిందిగా లలిత గారిని. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟಿ ಮೂವ್ಮೆಂಟ್ನಲ್ಲಿ ಪತ್ರಿಜಿ ಅವರು ಮುಖ್ಯವಾಗಿ 3 ವಿಷಯಗಳಿಗೆ ಆದ್ಯತೆ ಕೊಡ್ತಾರೆ. ಅದರಲ್ಲಿ ಧ್ಯಾನ, ಸ್ವಾಧ್ಯಾಯ, ಸಜ್ಜನ ಸಾಂಗತ್ಯ. ಸ್ವಾಧ್ಯಾಯದಲ್ಲಿ ಈಗಿದ್ದಂತೆ ಮೊದಲು ಮೀಡಿಯಾಗಳು, ಡಿಜಿಟಲ್ ಮೀಡಿಯಾ ಇರಲಿಲ್ಲ. ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಸ್ವಾಧ್ಯಾಯದಿಂದ ಸಾಕಷ್ಟು ಕಲಿಬೇಕು ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕೆ ಪತ್ರಿಜಿ ಅವರು ಎಲ್ಲ ಭಾಷೆಗಳಲ್ಲೂ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಮಾಸಪತ್ರಿಕೆಯನ್ನು ಆರಂಭಿಸಿದರು. 2006ರಲ್ಲಿ ಧ್ಯಾನ ಕರ್ನಾಟಕ ಅನ್ನೋ ಮಾಸಪತ್ರಿಕೆ ಆರಂಭಿಸಿದರು. ತದನಂತರದಲ್ಲಿ ಅದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯಾಗಿ ಈಗ ಕನ್ನಡಿಗರ ಮನೆಯಲ್ಲಿ ಸೇರ್ತಾ ಇದೆ. ಮತ್ತು PSSMನ ಎಲ್ಲ ವಿಚಾರಗಳನ್ನು, ಪತ್ರಿಜಿಯವರ ಪ್ರಬೋಧನೆಗಳು, ಪತ್ರಿಜಿಯವರ ವಿಷಯಗಳನ್ನು ಕನ್ನಡಕ್ಕೆ ಅನುವಾದಿಸಿ, ಜೊತೆಗೆ ನೀವೇ ಸ್ಪಿರಿಚುವಲ್ ಮಾಸ್ಟರ್ಗಳವರ ವಿಚಾರಗಳನ್ನು, ಆಧ್ಯಾತ್ಮಿಕ ರಸಪ್ರಶ್ನೆ, ಮೌನ, ಸಸ್ಯಾಹಾರದ ಮಹತ್ವ, ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಧ್ಯಾನದ ಅವಶ್ಯಕತೆ, ಹೀಗೆ ಹಲವಾರು ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಷಯಗಳನ್ನು ಪ್ರತಿಯೊಬ್ಬ ಕನ್ನಡಿಗರ ಮನೆಗಳಿಗೆ ಮುಟ್ಟಿಸ್ತಾ ಇರೋದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ. ನಿರಂತರವಾಗಿ ಒಂದು ಪತ್ರಿಕೆ ಅಂದರೆ ಅದರಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಪರಿಶ್ರಮ ಇರುತ್ತೆ. ಇಷ್ಟು ವರ್ಷಗಳವರೆಗೆ ನಿರಂತರವಾಗಿ ಅದು ಕರೋನಾ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಯಾವುದೇ ಕಾರಣದಲ್ಲಿ ಎಂತಹ ಸಂಕಷ್ಟದಲ್ಲೂ ನಿಲ್ಲದೆ ಪ್ರತಿ ಚಂದಾದಾರರ ಮನೆಗೆ ತಲುಪ್ತಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜ್ಞಾನವನ್ನು ಕೊಡ್ತಾ ಇದೆ. ಪತ್ರಿಜಿ ಅವರು ಮಹಾನ್ ಸ್ವಾಧ್ಯಾಯ ಯೋಗಿ. 1,00,000 ಪುಸ್ತಕಗಳನ್ನು ಓದಿದ ಅವರು ಸ್ವಾಧ್ಯಾಯಕ್ಕೆ ಅತ್ಯಂತ ದೊಡ್ಡ ಸ್ಥಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಯಾಕಂದರೆ ಧ್ಯಾನ ಎಷ್ಟು ಮುಖ್ಯವೋ ಸ್ವಾಧ್ಯಾಯ ಅಷ್ಟೇ ಮುಖ್ಯ. ಇನ್ನೂ ಒಂದು ಹೆಜ್ಜೆ ಮುಂದೆ ಹೋಗಿ ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಂದರೆ, ಧ್ಯಾನಕ್ಕಿಂತ ಸ್ವಾಧ್ಯಾಯ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಮುಖ್ಯ ಅಂತೇಳಿ. ಯಾಕೆಂದರೆ ಸ್ವತಃ ಪತ್ರಿಜಿ ಅವರು ತಾವು ವಾಕಿನ್ ಅಂತ ಗೊತ್ತಾಗಿದ್ದೇ ಸ್ಟ್ರೇಂಜರ್ಸ್ ಅಮಾಂಗ್ ಅಸ್ ಅಂತ ಪುಸ್ತಕ ಓದಿದ ಮೇಲೆ, ಪಿರಮಿಡ್ ಶಕ್ತಿ ಗೊತ್ತಾಗಿದ್ದೇ ಬಿಲ್ಶುಲ್ ಮತ್ತು ಲೆಟ್ ಪಿಟೆಟ್ ಅವರ ದ ಸೀಕ್ರೆಟ್ ಪಿರಮಿಡ್ಸ್ ಈಜಿಪ್ಟ್ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಂಡಾಗ ಅವರು ಪಿರಮಿಡ್ಗಳನ್ನು ಇದಕ್ಕೆ ಅಳವಡಿಸಿದರು. ಹಾಗೆ ನಾವು ಕೂಡ ನಮಗೆ ಅವ್ರು ಇನ್ನೊಂದು U4 ಅವರು ಓದಿದ ಮೇಲೆ ಅವರಿಗೆ ಬಹಳಷ್ಟು ಸಂಶಯಗಳು ಪರಿಹಾರ ಆದವು. ಅದಕ್ಕೆ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, ಸ್ವಾಧ್ಯಾಯ ಭಾಳ ಮುಖ್ಯ, ಎಲ್ಲರೂ ಪುಸ್ತಕಗಳನ್ನು ಓದಬೇಕು. ಕೇವಲ ಭಾರತೀಯ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಚಿಂತಕರು ಮಾತ್ರವಲ್ಲದೆ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೈಂಟಿಸ್ಟ್ಗಳ ಎಲ್ಲರ ಪುಸ್ತಕಗಳನ್ನು ಓದಬೇಕು. ಆ ಕಾರಣಕ್ಕೆ ಎಲ್ಲರನ್ನು ಪರಿಚಯಿಸೋದಕ್ಕಾಗಿ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಮಾಸಪತ್ರಿಕೆ ಇರುವಂಥದ್ದು. ಎಲ್ಲ ಕನ್ನಡಿಗರಲ್ಲಿ ಒಂದೇ ಮನವಿ, ನಾವು ಯಾವುದ್ಯಾವುದಕ್ಕೂ ದುಡ್ಡನ್ನು ಖರ್ಚು ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ಆದರೆ ಮಾಸಪತ್ರಿಕೆ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿದ್ದರೆ, ಪತ್ರಿ ಸರ್ ಹೇಳ್ತಿದ್ರು, ನನ್ನ ಮಾನಸ ಪುತ್ರಿಕಾ ಅಂತೇಳಿ ಧ್ಯಾನ ಜಗತ್, ಆದರೆ ಎಲ್ಲ ಮಾಸಪತ್ರಿಕೆಗಳು ಅವರ ಮಾನಸ ಪುತ್ರಿಕನೇ. ಆದ್ದರಿಂದ ನಾವು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಇದ್ದರೆ ಅದರ ಪರಿಮಳ, ಧ್ಯಾನದ ಪರಿಮಳ ಇರುತ್ತೆ. ತಾವೇನಾದರೂ ಯಾರಿಗಾದರೂ ಗಿಫ್ಟ್ ಕೊಡಬೇಕು ಅಂದರೆ, ನಾನು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಯಾರೇ ಬಂದರೆ, ಅತಿಥಿಗಳು ಬಂದರೆ ಅವ್ರಿಗೆ ಹೋಗುವಾಗ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯನ್ನು ಕೈಯಲ್ಲಿ ಕೊಟ್ಟು ಕಳಿಸ್ತೀನಿ. ಮದುವೆಗೆ ಮತ್ತು ಯಾವುದೇ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗಾದರೆ ನಾನು ಯಾವುದೇ ಬಟ್ಟೆ ಅವೆಲ್ಲ ಕೊಡೋಂಗಿಲ್ಲ, ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಚಂದಾದಾರಿಕೆ ಮಾಡಿಸಿ ಅವರಿಗೆ ರಿಸಿಪ್ಟ್ ಕೊಟ್ಟುಬಿಡ್ತೀನಿ ಅಷ್ಟೇ. ಆದ್ದರಿಂದ ದಯವಿಟ್ಟು ಓದಿಸಬೇಕು, ಎಲ್ಲರೂ ಓದ್ತಕ್ಕಂಥ ಮಾಸಪತ್ರಿಕೆ. ಇದೀಗ ಅದು PMC ಕನ್ನಡದ ವತಿಯಿಂದ ಪ್ರಕಟಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದು ರಿಜಿಸ್ಟರ್ ಪೋಸ್ಟ್ನಲ್ಲಿ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬರುತ್ತೆ. 650 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟರೆ 1 ವರ್ಷ. ಇದೇ ಸಭಾಂಗಣದ ಶಕ್ತಿ ಸ್ಥಲ್ ಪಕ್ಕದಲ್ಲಿ, ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಪಕ್ಕದಲ್ಲಿನೇ ಸ್ಟಾಲ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಸ್ಟಾಲ್ ಇದೆ. ತಾವು ಬಂದು ಚಂದಾದಾರರಾಗ್ರಿ. ದಯವಿಟ್ಟು ತಮ್ಮ ರಿಲೇಷನ್ಸ್ಗೆ ಏನಾದರೂ ಬಂಧುಗಳಿಗೆ ನೀವು ಗಿಫ್ಟ್ ಕೊಡಬೇಕು ಅನ್ನೋದಾದರೆ ಯಾವುದೋ ಒಂದು ಪುಸ್ತಕಗಳನ್ನು ಕೊಡದೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಕೊಟ್ಟರೆ ಪ್ರತಿ ತಿಂಗಳ ಅವ್ರ ಮನೆಗೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ತಲುಪೋದ್ರಿಂದ ಮತ್ತೆ ಅವರಿಗೆ ಧ್ಯಾನವನ್ನು ಅವರಿಗೆ ನೆನಪಿಸುತ್ತೆ. ಜೊತೆಗೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಷಯಗಳನ್ನು ಒಂದಲ್ಲ ಒಂದು ರೀತಿಯಿಂದ ತಿಳಿಸುತ್ತೆ. ಆದ್ದರಿಂದ ಈ ಪತ್ರಿಕೆ ನಾವು ಓದಿದ್ದಲ್ಲದೆ ಬೇರೆಯವರಿಗೂ ಕೊಡಬೇಕು, ಅವರಿಗೂ ಕೂಡ ಆ ಧ್ಯಾನವನ್ನು ಹಂಚಿದಂತಾಗುತ್ತೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಈ ಪತ್ರಿಕೆಯನ್ನು ಓದಲೇಬೇಕು. ಮತ್ತು ಪ್ರಪಂಚದಾದ್ಯಂತ ಇರುವ ಎಲ್ಲ ಕನ್ನಡಿಗರ ಮನೆಯಲ್ಲಿ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಬೆಳಗಬೇಕು. అందుకే మీ ఎందుకు ధ్యాన జగత్ ఆంధ్ర వాళ్ళు కూడా మీ రిలేషన్స్ కర్ణాటకలో ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ కన్నడ వాళ్ళకి ధ్యాన కస్తూరి చదవాలని చెప్తూ ఇలాంటి అవకాశం ఇచ్చిన వేదికకు నేను కృతజ్ఞత చెప్తూ, ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಗೆ ಪ್ರಧಾನ ಲೇಖಕರಾಗಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸುತ್ತಿರುವ ಡಾಕ್ಟರ್ ಗೋವಿಂದ ರಾಜು ಅವರು ಈ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಕುರಿತಾಗಿ ಒಂದಷ್ಟು ಮಾತುಗಳನ್ನು ಆಡಬೇಕಾಗಿ ಅವರಲ್ಲಿ ವಿನಂತಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಆತ್ಮಜ್ಞಾನ, ಬ್ರಹ್ಮಜ್ಞಾನ ಎಂಬತಕ್ಕಂಥ ಅಪಾರ ವಿದ್ಯೆಯ
ಒಂದು ರಹಸ್ಯವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಈ ಒಂದು ವಿದ್ಯೆಯನ್ನು ಜನಸಾಮಾನ್ಯರಿಗೆ ಬೋಧಿಸಿ ಇಡೀ ಮಾನವ ಕುಲ ಧ್ಯಾನಿಗಳಾಗಬೇಕು ಮತ್ತು ಯೋಗಿಗಳಾಗಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಸಂಕಲ್ಪವನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು 1999ರಲ್ಲಿ PSSM ಅನ್ನು ಕಟ್ಟಿ 40 ವರ್ಷಗಳ ಕಾಲ ದೇಶ ವಿದೇಶಗಳಲ್ಲಿ ಈ ಧ್ಯಾನವನ್ನು ಹಂಚಿ ಇಡೀ ಮಾನವ ಜನಾಂಗವನ್ನು ಯೋಗಿಗಳನ್ನಾಗಿ ಮಾಡಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಮಹಾನ್ ಯೋಗಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಧ್ಯಾನಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪಿತಾಮಹ ಪತ್ರಿಜಿಯವರಿಗೆ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯೋದ್ರ ಮೂಲಕ ಮೊದಲನೇದಾಗಿ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸೋಣ. ಹಾಗೂ ಸ್ವರ್ಣಮಾಲಾ ಅಮ್ಮನವರು ಸಹ ಅವರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸೋಣ. ಮತ್ತು ಈ ಒಂದು ಕೈಲಾಸಪುರಿಯಲ್ಲಿ PSSM ಸೊಸೈಟಿ ಏನಿದೆ ಹೈದರಾಬಾದು, ಪ್ರತಿ ವರ್ಷವೂ ಸಹ ಅದ್ಭುತವಾಗಿ ಈ ಪತ್ರಿಜಿಯ ಮಹಾದಾನ ಯಾಗ 4ನೇ ಯಾಗವನ್ನು ಅದ್ಭುತವಾಗಿ ಆರ್ಗನೈಸ್ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಟ್ರಸ್ಟಿಗಳಿಗೂ ಮತ್ತು ಎಲ್ಲ ಪಿರಮಿಡ್ ಭಾಷೆಗಳಿಗೂ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತೀನಿ. ಹಾಗೂ ಪತ್ರಿಜಿ ಅವರು ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ತಾರೆ, ಸಜ್ಜನ ಸಾಂಗಿತ್ಯ ಮತ್ತು ಸ್ವಾಧ್ಯಾಯ ಏನಿದೆ ಇವು ಎರಡೂ ಸಹ ನಾವು ಮಾಡಿದ್ದೇ ಆದರೆ ಮನುಷ್ಯನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ರಾಕ್ಷಸತ್ವ ಏನಿದೆ ಅದು ಹೋಗಿ ದೈವತ್ವದ ಗುಣ ಬಂದು ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಸಹ ದೇವರಾಗೋದಕ್ಕೆ ಸಾಧ್ಯತೆ ಇದೆ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಮಾತನ್ನು ಪತ್ರಿಜಿ ಅವರು ಹೇಳ್ತಾರೆ. ಅಂತಹ ಒಂದು ದೃಷ್ಟಿಯಿಂದ ಪತ್ರಿಜಿ ಅವರು ಇಷ್ಟೆಲ್ಲ ಎಲ್ಲ ಭಾಷೆಗಳಲ್ಲೂ ಈ ಒಂದು ಮ್ಯಾಗಝೈನ್ಗಳನ್ನು ತಂದಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಮೊದಲನೇದಾಗಿ ಮತ್ತೊಮ್ಮೆ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ, ಈ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯಲ್ಲಿ ಏನಿದೆ ಅಂತ ಅಂದರೆ ಪತ್ರಿಜಿ ಹೇಳ್ತಕ್ಕಂಥ 3 ಸಂಬೋಧನೆಗಳೇನಿದೆ, ಆತ್ಮೀಯ ಮಿತ್ರರೇ ಮತ್ತು ಆತ್ಮೀಯ ಮಾಸ್ಟರೇ ಮತ್ತು ಆತ್ಮೀಯ ದೇವರುಗಳೇ ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನು ನಾವು ನೀವು ಒಂದು ಮಿತ್ರತ್ವ ಆಗ್ತಕ್ಕಂಥ ಒಂದು ಸಂದೇಶಗಳನ್ನು ಈ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಒಳಗೊಂಡಿದೆ. ಮತ್ತು ನಾವು ನೀವು ಏನು ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳೇನಿದೆ, ನಾವು ಮಾಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಕೆಲಸ ಏನಿದೆ, ನಾವು ಮಾತಾಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಮಾತು ಏನಿದೆ, ಅವುಗಳನ್ನು ಒಂದು ನಿಯಮಬದ್ಧವಾಗಿ ಮತ್ತು ಪವಿತ್ರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಮಾತಾಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಶಕ್ತಿಯನ್ನು ಕೊಡ್ತಕ್ಕಂಥ ಪತ್ರಿಜಿಯ ಸಂದೇಶಗಳು ಈ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯಲ್ಲಿ ಅಡಗಿದೆ. ಮತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಒಂದು ರಾಕ್ಷಸತ್ವದ ಗುಣಗಳನ್ನು ಹೋಗಲಾಡಿಸ್ಕೊಂಡು ದೈವತ್ವದ ಒಂದು ಗುಣಗಳನ್ನು ಬೆಳೆಸ್ಕೊಂಡು ನಾವು ದೈವಾನುಪುರುಷರು ಆಗಬೇಕು ಅಂತಕ್ಕಂಥದ್ದೇ ಪತ್ರಿಜಿಯ ಒಂದು ಮಹಾ ಸಂಕಲ್ಪ. ಅಂತಹ ಸಂಕಲ್ಪದ ಒಂದು ಸಂದೇಶಗಳು ಈ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯಲ್ಲಿವೆ. ಇಂತಹ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯನ್ನು ತಾವೆಲ್ಲರೂ ಚಂದಾದಾರರಾಗಿ ಇದನ್ನು ಬೆಳೆಸಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಮನವಿಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ತಾ, ಹಾಗೂ ಈ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯನ್ನು ಮತ್ತು ಇನ್ನುಳಿದ ಎಲ್ಲ ಭಾಷೆಗಳ ಒಂದು ಮ್ಯಾಗಝೈನ್ಗಳನ್ನು ಓದ್ತಾ ಪತ್ರಿಜಿಯ ಒಂದು ಮಾರ್ಗವನ್ನು ನಾವು ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಸೋದಕ್ಕೆ ನಾವು ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಮನೆ ಮನೆಗೂ ಈ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯನ್ನು ಹಂಚಿ ನಾವೆಲ್ಲರೂ ಪತ್ರಿಜಿಯ ಒಂದು ಸಂದೇಶವನ್ನು ತಿಳಿಸ್ತಕ್ಕಂಥ ಒಂದು ಮಹಾಕಾರ್ಯವನ್ನು ಮಾಡೋದಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಬದ್ಧರಾಗೋಣ. ಇಷ್ಟು ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ವಂದಿಸುತ್ತಾ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸ್ತೀನಿ. స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ గురించి రామారావు గారు ఒక 2 నిమిషాలు. స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ని రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ అండ్ సపోర్టింగ్. ఇది స్టార్ట్ అయింది బెంగళూరులో సమావేశంలో దీని గురించి ఫస్ట్ పత్రి గారు మాట్లాడడం సంభవించింది. ఈ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. ఈ జ్ఞాన జగత్ కూడా చాలా గొప్పగా ఉంది, కానీ వీళ్ళు దీన్ని సర్క్యులేషన్ని పెంచలేకపోతున్నారు. చిన్న మ్యాగజైన్ 2 ఆర్టికల్స్తో తయారు చేసి ఇస్తే 1000 కాపీలు మేము పంచుతాము డబ్బులు ఇచ్చి తీసుకుని. ఈ పెద్ద పెద్ద మ్యాగజైన్స్ చదవలేరు ఎవరును. చిన్న చిన్న మ్యాగజైన్స్ ఒక 5 pages 10 pagesలో ఇస్తే స్మాల్ సైజు మేము పంచుతాము డబ్బులు ఇచ్చి తీసుకుని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, గొప్ప సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పిరమిడ్ మాస్టర్కి భాషా భేదం లేదు, ఎక్కడికి వెళ్ళినా రాజ్యం మందే. అలాగే మరి తెలుగు అమ్మాయి తమిళనాడు వెళ్ళి తమిళ పత్రికను రన్ చేస్తుందంటే, నిజంగా అక్కడ రాణించగలుగుతుందంటే, మరి ఆ రాణించగలగటానికి ఈ రాణి గారి సందేశం తీసుకుందాం. అందరికీ నమస్కారం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి నా నమస్కారాలను తెలుపుకుంటున్నాను. ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మ ప్రణామాలు కూడా. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. నేను ముందు తెలుగులోనే మాట్లాడతాను, తర్వాత వచ్చేసి నేను తమిళ్ మ్యాగజైన్ గురించి తమిళ్లోనే మాట్లాడతాను. ఇప్పుడు మనము ప్రతి ఒక్కరూ ఈ మ్యాగజైన్ చదవాలి అని మనం చెప్తూ ఉన్నాం. మనం పిల్లలు స్కూల్లోకి వెళ్తూనే ఏం చేస్తారు, ఫస్ట్ ఏబిసిడీలు చదువుతూ ఉంటారు. పిల్లల్ని ఎలా మనం కూర్చోబెట్టి చదివిస్తాము, బాగా చదవాలమ్మా, ఏబిసిడీలు చదవాలి, అప్పుడే వచ్చేసి మీరు పెద్దగా అయిన తర్వాత మంచి జాబ్ చేయవచ్చు అనేసి మనం చెప్తూ ఉంటాం. అంటే అప్పుడు మనం కూర్చొని చదివిస్తూ ఉంటాము. ఇప్పుడు మనము
అందరూ తల్లులు తండ్రులు అందరూ కూడా ఈ బుక్స్ గురించి మనం ఆధ్యాత్మికంలో ఉన్నాము కాబట్టి ఈ పుస్తకాల గురించి మనము ముందు నుంచే మనము చదివించేది మొదలు పెడితే పిల్లలు ఎంతో బాగున్నాయి, ఏంటిది ఇంకా కొంచెం చదవవా, దీంట్లో అర్థం ఏమిటి, ఆధ్యాత్మికం అంటే ఏమిటి అని వాళ్ళు పిల్లలు మన దగ్గరికి వస్తారు. అదే కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి, బుక్స్ ఇచ్చేసి చదవండమ్మా మాకు అర్థం కావట్లేదు, ఒక్క పేరా ఈరోజు ఒక్క పేజ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే వాళ్ళు అద్భుతంగా అమ్మ ఏదో అడుగుతోంది తన కోసం అని పిల్లలు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఎవరు చేయాలి? ఖచ్చితంగా ప్రొద్దున పూట్లంతా సాయంకాలం హోంవర్క్స్ కూర్చోపెడతాము. హోంవర్క్ అయిన తర్వాత పిల్లలు రిలాక్స్గా ఉంటారు, అప్పుడు మనము చదివించాలి. ఇది తండ్రుల బాధ్యత కూడా. తండ్రి అంటే ప్రతి పిల్లలకు కొంచెం భయం ఉంటుంది, ఆ నాన్న చెప్తే వినాలి అని చెప్తారు. అందుకోసము ప్రతి తల్లి తండ్రి ఈ పుస్తకాల గురించి చెప్తూ ఆధ్యాత్మికంగా మనం ఎంత ఆనందాన్ని, జ్ఞానాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతని పొందుతున్నామో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది పొందవలసి ఉంటుంది. ఇది సామాన్యమైన పుస్తకం కాదు. అందరూ చెప్పారు, ఎంతోమంది మాస్టర్స్, ఆస్ట్రల్ మాస్టర్స్, ఫిజికల్ మాస్టర్స్ అంటే భూమిపైన ఉన్నవాళ్ళు, పైలోకాలలో ఉన్నవాళ్ళు ఇచ్చిన మెసేజెస్ అంతా కూడా ఈ పుస్తకంలో ఉంటుంది. మనము పుస్తకం అంటూనే సరస్వతీదేవి అని చెప్తూ ఉంటాము. సరస్వతి ప్రతిసారి మన ఇంటికి వస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. కాలు తొక్కితే అయ్యో సరస్వతీదేవిని మొక్కుకుంటూ ఉంటాము. అంటే మన ఇంటికి ప్రతీ నెల ఒక సరస్వతీదేవి అనేది ఇంటికి వస్తూ ఉంటుంది. ఆ సరస్వతీదేవిని మనము ఆహ్వానించాలి జ్ఞానంతో. అంటే ధ్యానం చేస్తే చాలదు మాస్టర్స్, ఫస్ట్ ధ్యానం చేసి తర్వాత స్వాధ్యాయం చేసినప్పుడే మనకు అర్థం చేసుకోగలుగుతాము. ఈ బుక్ తయారు చేస్తున్నప్పుడు మా ఇంట్లో మొట్టమొదటిగా ఒక 3 నెలల్లోనే అక్కడ పైన మా ఇంట్లోనే ఆఫీస్లో అమ్మాయి వర్క్ చేస్తోంది, నేను ఇక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు నా ఎనర్జీస్ అంతా కూడా ఆ పుస్తకంలో ఒక్కొక్క అక్షరంలో పలికి వెళ్ళడం జరిగింది. నేను అడిగాను ఒకే ఒక మాట, బయట ఒక గిరిజారాజన్ మేడం, నాకెందుకు సార్ ఇచ్చారు, నాకు తమిళ్ కొంచెమే కదా తెలుసు అంటే, నీ ఎనర్జీస్కి ఇచ్చారు అని చెప్పారు. అంటే మనం ఎంత ఎనర్జీ మాస్టర్స్ అనేది మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. మ్యాగజైన్ నిజంగా ఇందాక స్వర్ణలత మేడం ఒక అద్భుతమైన మాట, నిశ్శబ్ద సహచరులు అన్నారు. మనం ఒక పుస్తకం చదువుతూ ఉంటే ఆ మాస్టర్ మనతోనే ఉంటారు, ఆ నాలెడ్జ్ మనతోనే ఉంటారు, ఆ ఫ్రీక్వెన్సీ మనతోనే, ఎంత రిసీవ్ చేసుకోగలిగితే అంత మనం నేర్చుకోగలుగుతాం. నిజంగా చాలా వండర్ఫుల్ మెసేజ్ మేడం. మీరు చెప్పింది ఒక్క మాట అయినా చాలా బాగుంది. ఒక అన్ని పత్రికలు ఏ భాషలో కావాలన్నా ఆ భాషలో తీసుకోవలసిందిగా, అన్ని మ్యాగజైన్స్ అందరూ కొనవలసిందిగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ధ్యాన జగత్ మ్యాగజైన్కి మార్కెటింగ్ నేనే కాబట్టి, సో అన్ని మ్యాగజైన్లు మార్కెటింగ్ అవ్వాలి. అలాగే ధ్యాన జగత్ టీవీ కూడా ఉంది. మరి మీకు ఏది కావాలన్నా నాలెడ్జ్ ఇప్పుడు అరిచేతిలోకి వచ్చేసింది. మరి ఇంకొక గ్రేట్ పత్రిక మరాఠీ ధ్యాన మహారాష్ట్ర నుంచి, ధ్యాన్ మహారాష్ట్ర షోలాపూర్ నుంచి చంద్రశేఖర్ గారు వచ్చారు. ఈ మ్యాగజైన్ గురించి వివరించవలసిందిగా. ఆత్మ బంధువులందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. పత్రి గారి ఒకే ఒక్క మాట ఏమన్నారంటే నాతో కూడా స్వయంగా చెప్పలేరు, డైరెక్ట్గా చెప్పలేరు. ఔరంగాబాద్లో ఒక మేడంతో చెప్పారంట ఈ పత్రిక గురించి మాట్లాడుతూ ఉంటే, అది నీ పని కాదు, చంద్రశేఖర్ చూసుకుంటారు షోలాపూర్ నుంచి అని. అంతే, స్వయంగా ముఖాముఖిగా పత్రిక నడపాలయ్య బాబు అని చెప్పలేదు. వెంటనే ఇనిషియేటివ్ తీసుకొని ఒక టీమును తయారు చేసుకొని, మరాఠీ రాకున్నా మరాఠీ చదవలేకున్నా స్వయంగా ఈ పత్రికను నడపడానికి ఇనిషియేటివ్ తీసుకున్నాను. 3 సంవత్సరాలయ్యింది, అద్భుతంగా నడుస్తుంది. మహారాష్ట్రలో ప్రతి ఇంటింటికి చేరాలనే కోరికతోని నాతోని మా టీం మొత్తం వచ్చారు, మహారాష్ట్ర టీము. మరాఠీలో దీని గురించి, మరాఠీ పాఠకుల గురించి దేవయాని మేడం షేగాం, షీ ఈజ్ ద సూపర్ పవర్ ఆఫ్ మహారాష్ట్ర. ఈమె పత్రికారిని చూడలేదు, పత్రికారిని కలవలేరు, పత్రికారితో మాట్లాడలేరు. అయినా కూడా పోయిన సంవత్సరం 3500 మందితోని పెద్ద ధ్యాన మహాయజ్ఞం నడిపించారు అద్భుతంగా. దానికి మన హైదరాబాద్ నుండి విజయభాస్కర్ రెడ్డి గారు, మారం గారు, మాధవి అందరూ వచ్చారు, అద్భుతంగా ఘనంగా నిర్వహించినారని అప్రిషియేట్ చేసినారు. మ్యాగజైన్ గురించి మరాఠీలో మరాఠీ పాఠకుల గురించి దేవయాని మేడం గారు ఇప్పుడు వివరిస్తారు. सभी को नमस्कार.
जगाच्या पाठीवर जिथे पण महाराष्ट्रीयन मराठी भाऊ बहीण सगळे बांधव उपस्थित आहे त्या सगळ्यांना माझं आत्मवंदन. मित्रांनो, ब्रह्मर्षी पितामह पत्री सरांना कोटी कोटी वंदन की ज्यांनी आपल्याला अध्यात्म इतकं सोपं करून दिलेलं आहे. एकदम सिंपल असं कोणताही नियम नसणारा, गुरुपरंपरा नसणारा आपल्याला ध्यान सरांनी शिकवलेलं आहे. सोबतच पिरॅमिड ऊर्जा, स्वाध्याय आणि सज्जन सांगत्य. मित्रांनो, प्रथमच गुरु जे मला आयुष्यात भेटलेले आहे असे मार्गदर्शक की ज्यांनी स्वतः आपल्या फॉलोअर्स म्हणण्यापेक्षा आपण म्हणूया की जितके पण ज्यांना पण त्यांनी ध्यान शिकवलेलं आहे सगळ्यांना इंडिपेंडंट बनवण्यासाठी, आत्मनिर्भर बनवण्यासाठी स्वाध्याय जो आहे हा महामंत्र दिलेला आहे. जितकं ध्यानाचं महत्त्व आहे तितकंच स्वाध्याय आणि सज्जन सांगत्याचं सुद्धा महत्त्व आहे मित्रांनो. आणि त्याच्यात पण चंद्रशेखर रेड्डी सर जे आहे हे आपल्या महाराष्ट्राला लाभलेलं एक अतिउत्तम गिफ्ट आहे. आणि ज्यांच्यामुळे हे जे ध्यान महाराष्ट्र आहे हे ध्यान महाराष्ट्र महाराष्ट्रामध्ये प्रसिद्ध होत आहे मित्रांनो. ध्यान महाराष्ट्राचं वैशिष्ट्य असं आहे की या ध्यान महाराष्ट्रामध्ये PSSMचे 18 आदर्श सूत्र, पिरॅमिड ऊर्जेची माहिती, शाकाहारचं महत्त्व, आपल्या पूर्ण एरियामध्ये जिथे जिथे ध्यानाचे कार्यक्रम, त्याच्यानंतर प्रचार प्रसार हे जे कार्यक्रम असतात याची पूर्ण माहिती डिटेल जी आहे या पत्रिकेमध्ये आपल्या घरापर्यंत येऊन पोचते. खूप मोठे मोठे ग्रंथ वाचण्याची आपल्याला गरज नाही आहे. प्रत्येक ग्रंथाचा जो आपण सार म्हणतो, जो मुख्य गाभा आहे आपल्याला या ध्यान महाराष्ट्रामधून आपल्या घरापर्यंत पोचतो. मित्रांनो, आपल्याला आत्मनिर्भर होण्यासाठी, ध्यानासोबत येणारे आपले प्रश्न सगळे सोडवण्यासाठी, कुठेही आपण अडकलो नाही पाहिजे, ही आध्यात्मिक यात्रा आपली सुटली नाही पाहिजे आणि जे उद्देश घेऊन आपण जन्माला आलेलो आहे ते आपल्या जीवनाचं उद्देश पूर्ण होण्यासाठी आपल्या सगळ्यांना हे जे ध्यान महाराष्ट्र आहे ही द्विमासिक पत्रिका सबस्क्राईब करायची आहे. आपण स्वतः तर आपल्या घरी आपल्याला ही पत्रिका बोलवायचीच आहे मित्रांनो. सोबतच आपल्या जे नातेसंबंध आहे, आपला मित्रपरिवार आहे, यांचा बर्थडे आहे, ॲनिव्हर्सरीज आहे किंवा वास्तुशांती आहे, तिथं आपल्याला गिफ्ट म्हणून पण आपण ही मासिक पत्रिका जी आहे ही देऊ शकतो. सगळ्यात मुख्य उद्देश या पत्रिकेचा आणखीन आहे मित्रांनो, जेव्हा हे पुस्तक आपल्या घरी येते तर हे नुसतं पुस्तक नाही आहे, हे ब्रह्मास्त्र आहे. यासोबत कितीतरी गुरूंची ऊर्जा, त्यानंतर पिरॅमिडची ऊर्जा, साक्षात पत्री सरांची ऊर्जा, जी करतालची ऊर्जा आहे ही आपल्या घरापर्यंत येऊन पोचते. तर सगळ्यांना विनंती आहे की सगळ्यांनी हे जे ध्यान महाराष्ट्र द्विमासिक पत्रिका आहे ही आजच सगळ्यांनी सबस्क्राईब करायची आहे. खूप खूप धन्यवाद. थैंक यू देवयानी मैम. और शेगाम प्रोग्राम का मेन टीम लीडर में चंद्रकांता जादव मैडम, शी इज़ आल्सो देयर. उनका 2 बात सुनेंगे अपन. नमस्ते, आत्मवंदन सभी को. दोस्तों, जैसे कि महाराष्ट्र में अलग अलग प्रोग्राम तो होते रहते हैं, लेकिन महाराष्ट्र ध्यान महायज्ञ होने जा रहा है फरवरी में 14 से लेकर 17 फरवरी तक, शिवरात्रि के महापर्व पर. तो मैं सभी को इनवाइट करती हूँ उस प्रोग्राम में आने के लिए, महायज्ञ में आने के लिए, कि आप सभी आइए और महाराष्ट्र की ऊर्जा, पत्री सर की ऊर्जा, पिरामिड ऊर्जा और गजानन महाराज जो शेगांव में संस्थान है वहाँ की ऊर्जा को अनुभव कीजिए. तो दोस्तों, फिर से एक बार इनविटेशन देती हूँ, सभी को वेलकम है. थैंक यू. आत्मवंदन. आज पत्री सर ने जो स्टेज पे लाए हैं तो उसके लिए तो बहुत बहुत धन्यवाद. और उसका हमको देवयानी जी ने ये महाराष्ट्र ध्यान महायज्ञ में लाने की अक्कलकोट से हमारी यात्रा शुरू है. तो कारंजा वाशिम जिला के जो प्रोग्राम चल रहे हैं, तो घर घर ध्यान, एक पूर्णिमा ध्यान चलाया जा रहा है. और पूर्णिमा कभी कभी गुरु माउली पिरामिड में होता है और हर घर में होता है. और अगले महीने शाकाहार रैली भी हमारे यहाँ है. कम से कम आज भी हमारे साथ लोग आए हैं 40. तो वो भी ध्यान महायज्ञ सितंबर में कारंजा लाड में भी होने वाला है. तो आप सब लोग इनवाइट है. थैंक यू सो मच.
अभी कारंजा ने ऐसा संकल्प लिया है दोस्तों कि 17 जनवरी के दिन 21 पिरामिड का इनॉग्रेशन शाकाहार रैली के साथ एक ही दिन में 21 पिरामिड का इनॉग्रेशन कारंजा में होने जा रहा है। आत्मवंदन मास्टर्स जागृत युवा का प्रोग्राम महाराष्ट्र में जो शुरू है वो हर स्कूल में जो भी हम स्टार्ट करते हैं वहाँ के स्टूडेंट को हम ध्यान सिखाते हैं। हमारा जो युवा का पावर है वो है स्टूडेंट, और स्टूडेंट को हमें ध्यान सिखाना है। और ध्यान इतना पावरफुल होता है कि वो इतने बहुत सारे स्किल अडॉप्ट करते हैं, ध्यान भी इतना अच्छे से कर रहे हैं। सो युवा महाराष्ट्र में ध्यान बहुत अच्छे से हो रहा है। सो थैंक यू सो मच। दोस्तों, इस प्रोजेक्ट के लिए मैं आप सभी को इनवाइट करना चाहती हूँ कि अगर कोई बच्चों के लिए स्कूल में ध्यान सिखाना चाहता है और उसके साथ एक बहुत अच्छा सिलेबस बना हुआ है 12 हफ्तों का, तो अगर आप में से कोई स्कूल में जाकर सिखाना चाहता है तो हमसे कांटेक्ट कर सकता है। थैंक यू। देखिए मास्टर्स, ये सारे इतना मास्टर्स महाराष्ट्र से आया है, लेकिन कोई लोग भी पत्री जी को देखे नहीं अभी तक। पत्री जी का इंस्पिरेशन सिर्फ जूम सेशंस में सुनकर इतना स्प्रेड आउट कर रहा है, ये नारी शक्ति है। मैक्सिमम लेडीज़ आगे आके शेगाम प्रोग्राम हुए तो अब वॉल्टियर्स के लिए बहुत तकलीफ होता है, लेकिन ये लोग संकल्प करके शेगाम में प्रोग्राम किए तो कम से कम 250 एक्टिव कार्यकर्ता नारी आए हैं। इतना बढ़िया प्रोग्राम चल रहा है। आगे अभी आने वाला फरवरी 14, 15, 16, 17 में भी ध्यान महायज्ञ हो रहा है शेगाम में। महाराष्ट्र लोगों के लिए तो इनविटेशन है ही है, और हैदराबाद तेलंगाना लोगों के लिए हमारा हार्टफुल इनविटेशन है। ज़रूर आके प्रोग्राम में शामिल कीजिए, आपका संदेश भी देने का मौका देंगे। ज़रूर आइए, मोस्ट वेलकम वेलकम वेलकम। थैंक यू PSSM, थैंक यू కడతాల్ మహా పత్రిజీ ధ్యానమా కమిటీకి మా యొక్క కృతజ్ఞతలు। థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ। ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ತ್ರಿವೇಣಿ ಮೇಡಮ್. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ತೆ. ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪಿತಾಮಹ ಪತ್ರಿಜಿ ಮತ್ತು ಗುರುಮಾತೆ ಪತ್ರಿ ಅಮ್ಮನವರ ಪಾದಗಳಿಗೆ ಪ್ರಣಾಮಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ, ನಾನೀಗ 2 ತಿಂಗಳಿಂದ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಲಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೇಳ್ಕೊಳ್ಳೋದೇನು ಅಂದರೆ, ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಅಂದರೆ ಪತ್ರಿಜಿ ಜ್ಞಾನ, ಅದರಲ್ಲಿ ಪ್ರಿಂಟ್ ಆಗೋದು ಪತ್ರಿಜಿ ಜ್ಞಾನ, ಅದು ಪತ್ರಿಜಿ ಎನರ್ಜಿ. ಪತ್ರಿಜಿ ಪ್ರತಿ ಮನೆಗೆ ಬರಬೇಕು, ಪ್ರತಿ ಮನೆಯಲ್ಲಿ ಪತ್ರಿಜಿ ಮ್ಯಾಗ್ಝಿನ್ ಇರಬೇಕು. ಆ ಕುಟುಂಬನ ಪತ್ರಿಜಿ ನೋಡ್ಕೋತಾರೆ. ಇನ್ನು ಅದನ್ನ ಧ್ಯಾನ ಜಗತ್ತು ಮಾಡೋದು, ಶಾಕಾಹಾರ ಜಗತ್ತು ಮಾಡೋದು, ಪಿರಮಿಡ್ ಜಗತ್ತು ಮಾಡೋದು ಅದು ಪತ್ರಿಜಿ ಕೆಲಸ, ನಮ್ಮದಲ್ಲ. ಆದರೆ ನಮ್ಮ ಕೆಲಸ ಏನಂದರೆ ಪ್ರತಿ ಮನೆಗೆ ಮ್ಯಾಗ್ಝಿನ್ ತಲುಪಿಸ್ಬೇಕು, ಪತ್ರಿಜಿ ಜ್ಞಾನ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ತಲುಪಿಸ್ಬೇಕು. ಮತ್ತು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಈ ಧ್ಯಾನ ಪ್ರಚಾರನ ಮಾಡಬೇಕು. ಆದರೆ ಹೊಸದಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡೋರಿಗೆ ಧ್ಯಾನ ಹೇಳೋದಕ್ಕೆ ಬರೋಲ್ಲ. ಆವಾಗ ಪತ್ರಿಜಿ ಮ್ಯಾಗ್ಝಿನ್ ತೊಗೊಂಡು ಎಲ್ಲರಿಗೆ ಹಂಚಿ, ಆವಾಗ ನಿಮ್ಮ ಮೂಲಕ ಪತ್ರಿಜಿ ಜ್ಞಾನ ಎಲ್ಲರಿಗೂ ಹೋಗುತ್ತೆ ಅಂತ ಕೇಳ್ಕೊತೀನಿ. ಹಂಗಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಧ್ಯಾನ ಜಗತ್ತಿಗೆ సబ్స్క్రైబ్ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಕೇಳ್ಕೊತೀನಿ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మరి ఈ పత్రికల గురించి మరొకసారి కేశవరాజు గారు. మాస్టర్స్, ఒక కరపత్రంతో ప్రారంభమైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ విశ్వవ్యాప్తంగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ఒకప్పుడు ధ్యానం అంటే రకరకాలుగా ఉండేది, కానీ పత్రిజీ మూమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా ధ్యానం అంటే పిరమిడ్ ధ్యానమా, పత్రిజీ ధ్యానమా, లేదంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి నినాదంతో పత్రిజీ ఎంత తిరిగారో. మరి ఇప్పుడు మనం కారులో తిరిగేదని కూడా బాధపడుతున్నాం. ఎర్ర బస్సుల్లో తిరిగారు. మరి బస్సులు లేనప్పుడు ఆ బస్ స్టాండ్లో వెయిట్ చేశారు, రాత్రంతా వెయిట్ చేసి 5 గంటలకు బయలుదేరి మళ్ళీ వెళ్ళారు. అంత కష్టపడి మనకు అద్భుతమైనటువంటి హైవే లాంటిది వేస్తే మనం ఇప్పుడు ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా మీరు తెలుసుకున్నటువంటి శ్వాస మీద ధ్యాసని, పత్రిజీ అందించిన జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయాలి. మీరు ధ్యానిగా ఉంటారా, ధ్యాన ప్రచారం చేస్తారా, లేదంటే ఆర్గనైజర్గా మారుతారా? మరి ఇలా ఎంతో సమయం ఉంది, మనకు సమయం లేదనేది లేదు. ధ్యానికి సమయం బోల్డ్ అంత ఉంది. ధ్యానం చేయనటువంటి వాడికి మాకు సమయం లేదంటారు. కానీ పిరమిడ్ మాస్టర్గా బోల్డ్ అంత సమయం. అందుకే స్కూల్స్లో ధ్యానం చెప్తున్నాం, కాలేజీల్లో చెప్తున్నాం, పల్లెల్లో చెప్తున్నాం, పట్టణాల్లో చెప్తున్నాం, ఎన్నో ఫ్యాక్టరీల్లో చెప్తున్నాం. మన నినాదం ఒకటే, పత్రిజీ అందించిన జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయాలి. జై ధ్యాన జగత్, జై శాకాహార జగత్, జై పిరమిడ్ జగత్, జై అహింసా జగత్, జై పత్రిజీ. ధ్యాన మహాయాగం 4 కి జై.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరొక్కసారి చెప్తున్నామండి, పుస్తకాలు కొందాం, ఏ భాషలో ఉన్నా సరే. ఇందాక మేడం చెప్పారు, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ మ్యాగజైన్ కొని ఇంగ్లీష్ నేర్చుకొని పిల్లలకు నేర్పినట్టు, అలాగే తెలుగు, కన్నడ, మరాఠీ ప్రతి భాషలోనూ స్వాధ్యాయం పుస్తకాలు కొనుక్కొని మనం చదవటమే కాకుండా నెలకొక్కళ్ళకి సబ్స్క్రైబ్ చేద్దాం. మన సొమ్ముని 100 ఉపయోగించుకోవాలి, సద్వినియోగం అవ్వాలి అంటే పుస్తకాలేనండి. కాబట్టి పుస్తకాలు కొందాం, అందరికీ సబ్స్క్రైబ్ చేద్దాం. ఈ మ్యాగజైన్స్ అందరికీ, ఈ మ్యాగజైన్స్ ద్వారా పత్రిజీ కళల కన్నా ఆ సత్యయుగ నిర్మాణంలో భాగం పంచుకుంటున్న ఈ మ్యాగజైన్ ప్రతినిధులందరికీ మరొక్కసారి కరతాళంతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.